మనకు ఏ కష్టం వచ్చినా శని పీడిస్తున్నాడు రా, వీడికి శని పట్టిందిరా, నాకు శని పట్టిందిరా అని బాధపడతాం. కానీ మీకు తెలుసా, శనిని మించిన ఒక పాపగ్రహం మన జీవితాన్ని భయంకరంగా శాసిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఒక కొత్త విప్లవం నిజం చెప్పాలండి. ఇంతవరకు ఎవరు టచ్ చేయని సబ్జెక్ట్ మీరు టచ్ చేశారు. భయంకరంగా ఉంది ఈ మాంది. ఏంటి అసలు ఈ మాంది? ఒకటి శని, రెండోది రాహు, మూడోది కేతు. ఈ మూడు గ్రహాల కంటే అతి డేంజర్ అయినది ఈ మాంది గ్రహం. ఈ మాంది అనేది మన పూర్వజన్మ పాపాలని సూచిస్తుంది అంటారు. శని అయినా కరుణిస్తాడు, కాకపోతే మనకు ఏ కష్టం వచ్చినా శని పీడిస్తున్నాడు రా, వీడికి శని పట్టిందిరా, నాకు శని పట్టిందిరా అని బాధపడతాం. కానీ మీకు తెలుసా, శనిని మించిన ఒక పాపగ్రహం మన జీవితాన్ని భయంకరంగా శాసిస్తుంది. ఆ విషయం మనకు ఇప్పటిదాకా తెలీదు, ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. శనిగ్రహం మనకు తెలుసు. ఈ జాతకం అనగానే నవగ్రహాల గురించి మాట్లాడుకుంటాం. శనిగ్రహం గురించి ఇంకాస్త భయంతో భక్తితోటి మాట్లాడుకుంటాం. ఎందుకంటే శని మన జీవితాన్ని శాసిస్తుందని మనకు తెలుసు. కానీ శనిని మించిన ఒక భయంకరమైన పాపగ్రహం ఉంది. అది మన జాతక చక్రంలో ఎక్కడ ఉంటే అక్కడ విధ్వంసం, సర్వనాశనం. నిజం, ఇది చాలా భయంకరమైన పాపగ్రహం. దీన్ని మాంది అంటారు. మాంది శనిగ్రహం కొడుకు. ఉపగ్రహం అంటారు, ఛాయాగ్రహం అంటారు. ఇది మనకు కనబడదు జాతక చక్రంలో, కానీ అది సృష్టించే విలయం మామూలుగా ఉండదు. మరి ఈ మాంది ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, మరి దీనికి పరిహారం ఏంటి, దీని నుంచి మనల్ని మనం కాపాడుకోవడం ఎలా, ఈ విషయాలు ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. సంచలన జ్యోతిష్యులు దుర్గాప్రసాద్ గారు ఇవాళ మనతో ఉన్నారు. పంచాంగంలో కరణం అనేది ఒకటి ఉంటుందని, దానికి కరణనాథుడు అనేవారు ఒకరు ఉంటారని, వాళ్ళే మన జీవితాన్ని, మన విజయాల్ని శాసిస్తారని గతంలో మనకు చెప్పి సంచలనం సృష్టించిన ఆయన ఇవాళ మనకు మాందిని పరిచయం చేయబోతున్నారు. మరి ఈ మాంది కథ కమామిషి ఏంటో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు గురుగారు? మీరు సృష్టించిన సంచలనం మామూలుది కాదు. కరణనాథులు జ్యోతిష్య శాస్త్రంలో ఒక కొత్త విప్లవం నిజం చెప్పాలండి. ఇంతవరకు ఎవరు టచ్ చేయని సబ్జెక్ట్ మీరు టచ్ చేశారు. మళ్ళీ వాళ్ళ మాందిని తీసుకొచ్చారు మా మధ్యలోకి. భయంకరంగా ఉంది ఈ మాంది. ఏంటి అసలు ఈ మాంది? ఈ మాంది అన్నది ఏంటి అంటే, మనకి నవగ్రహాలలో 9 గ్రహాలు ఉన్నాయి. ఈ 9 గ్రహాలలో అతి భయంకరమైనవి మూడే మూడు. ఒకటి శని, రెండోది రాహు, మూడోది కేతు. ఈ మూడు గ్రహాల కంటే అతి డేంజర్ అయినది ఈ మాంది గ్రహం. ఈ మాంది యాక్చువల్గా శని పుత్రుడు, ఓకే, సూర్యుడికి మనవడు అవుతాడు. అసలు ఇతను ఎలా వచ్చాడు, ఎలా పుట్టాడు? యాక్చువల్గా 9 నవగ్రహాలనే మనకు అందరికీ తెలుసు. కాకపోతే 10వ గ్రహం ఉన్నది అని ఎవరికి తెలియదు. అసలు దశమగ్రహం అని అల్లుని పిలుచుకుంటారు. కరెక్ట్. జామాత దశమగ్రహం అని ఎన్టీఆర్ గారు ఫేమస్ చేశారు దాన్ని. ఈ 10వ గ్రహం అన్నదే ఈ మాంది. అసలు ఈ మాంది ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి పురాణ కథ అనేది ఒకటి ఉన్నది. ఓకే. రావణాసురుడు తన కొడుకు ఇంద్రజిత్ పుట్టబోతున్నాడు అని అంటే ఈ 9 గ్రహాలని ఇన్వైట్ చేస్తాడు. ఇలాంటి మీకు మంచిగా సన్మానం చేస్తాను అని వాళ్ళ ఇంటికి పిలుస్తాడు. సో నవగ్రహాలు అందరూ మనకి ఇన్వైట్ చేస్తున్నారు అంటే, ఇప్పుడు మనల్ని ఒక సీఎం మనల్ని పిలిస్తే ఎంత సంతోషంగా వెళ్తాం, అలాగా రావణాసురుడు అంత గొప్పవాడు మనల్ని పిలుస్తున్నాడు, వెళ్దామని చెప్తారు. వెళ్ళిన వెంటనే అందరికీ మంచిగా భోజనాలు తృప్తికరంగా చేసి అరెస్ట్ అన్నట్టు 9 మందిని బంధనం చేసి ధనుర్లగ్నంలో కూర్చోబెట్టేస్తాడు. ఓకే. 9 గ్రహాలు, ఎవరికైతే 9 గ్రహాలు ధనుర్లగ్నంలో ఉంటుందో వాడు విజేయుడు, అజేయుడు, ధీరుడు, వీరుడు, సూర్యుడు, అమరుడు కూడా. అమరుడు. ఇంకా వాడికి చావు లేదు. వాడు ఇంకా దేవుడికి మించిన వాడు. ధనుర్లగ్నంలో 9 గ్రహాలు డిపాజిట్ అయ్యి ఉంటే, సో ఇది
తెలుసుకున్న రావణాసుడు 9 గ్రహాలని, అంటే కోటి పిలిస్తే రారు కదా, అవును, సో మీకు పార్టీకి మంచి పిలిచాడు. పార్టీ ఇస్తానన్నట్టు మంచితనంగా పిలిపించి బంధించేసేసాడు. ఇప్పుడు లాస్ట్కి ఇంద్రజిత్ పుట్టబోతున్నాడు. శని అంతేనా మన జీవితం అంటే, ఇప్పుడు మనల్ని ఏ దేవుడు ఇంకా కాపాడలేడు. ఇంక దీన్ని ఎలాగన్నా మనల్ని ఇప్పుడు మనం బయట పడేయాలి, లేదంటే ఈ ముల్లోకాలు నాశనమే, ఏ దేవుడు కూడా కాపాడలేడు, ఏదో ఒకటి చేయాలి అని అనుకొని తన కాళ్ళని 12వ ఇల్లు అంటే వృశ్చిక ఇంట్లో తన కాళ్ళని తీసి ఇలా పెట్టేస్తాడు. అచ్చా అచ్చా. అక్కడ ఒక గ్రహాన్ని సృష్టించేసేసాడు, అదే మాంది. ఓకే. ఆ మాంది సృష్టించిన వెంటనే బిడ్డ అక్కడ పుట్టేసింది, ఇంద్రజిత్ పుట్టేశాడు. ఇది వెంటనే పుట్టిన వెంటనే రావణాసుడికి తెలిసిపోయింది, అంటే అతను త్రికాల జ్ఞాని, ఓ మహాజ్ఞాని కదా. తెలిసిపోయింది. శని నువ్వు ఇంత ఇది చేస్తావా అన్న కోపంతో తన శని కాళ్ళని ఇరిచేశాడు. అందుకే శనికి కాళ్ళు కుంటి. అచ్చా కుంటి. ఇది రావణాసుడు చేసిన పని. అతని కోపంతో నువ్వు ఇంత పని చేస్తావా నా కొడుకుకినని కాళ్ళని ఇంచేస్తా, అంటే ఆ కాళ్ళతోటి అతను పక్కన ఉన్న ఒక వృశ్చిక రాశి ఇంట్లో పెట్టి ఆ గ్రహాన్ని సృష్టించాడు. అంటే చేతులు అన్ని వెనకాల కట్టేసేసారు, బంధించేసేసారు. కరెక్ట్, అవును. సో ఇప్పుడు అక్కడ సృష్టించడానికి వేరే ఇది లేదు. ఆ కాళ్ళని తీసి పక్కింట్లో అంటే 12th ప్లేస్. కానీ ధను శని కాలు వేరే వాళ్ళు ఎవరో విరిచారా అని అంటారు కదా. అది తప్ప, అది తెలియక ఎవరెవరో చెప్తూనే ఉంటారు. ఇది ఇదే నిజమైన సబ్జెక్ట్, కరెక్ట్గా పురాణం చదివిన వాళ్ళకి తెలుస్తుంది ఇది. ఓకే. సో అందుకే అతనికి వచ్చి కాళ్ళు కుంటి అయిపోయింది. ఓకే. సో ఇంద్రజిత్తు అన్ని మాయ విద్యలు నేర్చుకున్నా కూడా అకాల దుర్మరణం చెందింది ఈ మాంది వల్లనే. సో ఈ మాంది అన్నది ప్రతి మనిషి జీవితంలోనూ ఉంటాడు. ఏ భావంలో కూర్చుంటున్నాడో ఆ భావాన్ని మొత్తం సర్వనాశనం చేసేస్తాడు. శని అయినా కరుణిస్తాడు అప్పుడప్పుడు. కాకపోతే ఇతను శని ఎప్పుడెప్పుడు వస్తాడు, అర్ధాష్టమ శనిగా వచ్చి మిమ్మల్ని బాధ పెట్టిస్తాడు, లేదా 7.5 శని, 7.5 శని అనేసి అంటారు. అప్పుడు వచ్చినప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిస్తాడు. మిగతా టైంలో మిమ్మల్ని టచ్ చేయడు, ఇబ్బంది పెట్టాడు. కాకపోతే ఈ మాంది మాత్రము మొత్తం లైఫ్ మొత్తం మిమ్మల్ని టచ్ చేస్తూనే ఉంటాడు. ఇదే శనికి మాందికి ఉన్నట ఒక తేడా. అంటే పలానా లగ్నంలో ఉంటే అనేది ఏమైనా ఉందా అసలు? ఎక్కడ ఉన్నా, ఇప్పుడు మీకు లగ్నంలో ఉన్నాడు అనుకుందాం, వాళ్ళకి ఏ ఒక శుభకార్యము జరగదు, ముందుకి రాదు. ఆ లగ్నం నుంచి తన 7వ చూపుగా ఏ ఇంటినైతే చూస్తాడో ఆ భావం కూడా నాశనం అయిపోతుంది. మనకి ఒక తెలిసిన బిగ్ షాట్, అతనికి దాదాపు అంత పేరు చెప్పకూడదు, ఇక్కడ బాగుండదు, 5,000 కోట్ల ఆస్తి, 40 years అతనికి, 39 years అతనికి. అతను నేను జాతకం చూశాను. సార్ మీకు మ్యారేజ్ ప్రాబ్లం, మీకు పెళ్ళి అయ్యుండి ఉండదు చెప్పాడు. నాకు పెళ్ళి కాలేదు, 5,000 కోట్ల ఆస్తి ఉన్నది, ఓకేనండి, పెద్ద బిగ్ షాట్, 17 కంపెనీలకు ఓనర్ అతను, పెళ్ళి కాలేదు. అతనికి ఏ ఒక మంచి అన్నీ అవాయిడ్ అవుతానే ఉన్నది. కారణం లగ్నంలో మాంది ఉన్నాడు. 5,000 కోట్ల ఆస్తికి ఎన్నో మంది అమ్మాయిలు పెళ్లి చేసుకోవచ్చు, ఎందుకు పెళ్లి జరగలేదు? కారణం ఇది. మాంది ఎక్కడైతే కూర్చుంటుందో అక్కడ నుంచి 7వ భావాన్ని నాశనం చేసేస్తుంది. తన కూర్చున్న భావాన్ని నాశనం చేస్తుంది, తన చూసే 7వ భావాన్ని నాశనం చేస్తుంది. మీకు 2వ ఇంట్లో కూర్చున్నాడు అనుకుందాం, లగ్నానికి 2వ ఇంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ మేషం నుంచి 2వ ఇల్లు రిషభంలో కూర్చున్నాడు అనుకోండి, మీకు చదువు కట్ అయిపోతుంది, ఓకేనా సార్? అక్కడి నుంచి తన 7వ చూపుగా మీకు 8వ స్థానాన్ని చూస్తాడు. మీకు అర్ధాయుష్, 7వ స్థానం అన్నది మీకు అర్ధాయుష్, మీకు రోగంలో మిమ్మల్ని పాడేస్తాడు. 3 కూర్చున్నాడు అనుకోండి, ధైర్యం వీర్యం మీకు చాలా తక్కువ ఉంటుంది, వీర్యము ఉండదు, ధైర్యము ఉండదు. ఇది మొన్న ఒక కేసులో నాకు ఒక క్లయింట్ వచ్చాడు, ఒక కేసులో అరెస్ట్ అవుతే బెయిల్ ఇప్పించాము. దాంట్లో నీకు ఒకసారి మీ ఓడి జాతకం ఏముంటుందని చెప్పి అడిగాం. 3 మాంది ఉన్నది. ఈ అబ్బాయికి వీర్యం చాలా తక్కువ ఉంటుంది అని చెప్పా. సార్ ఇదిగోండి సార్ మెడికల్ 2021 నుంచి అబ్బాయికి ఆ గ్రౌండ్లోనే బెయిల్ వచ్చింది అబ్బాయికి, పోక్సోలో. ఆ గ్రౌండ్లోనే
ఇంపార్టెంట్ అంటే అక్కడ మాంది మూడిట్లో కూర్చుంటే వాళ్ళకి వీర్యం ఉండదు. ఓకే. సో ఒక్కొక్క భావంలో కూర్చున్నప్పుడు ఒక్కొక్క భావానికి ఏది ఉన్నదో దాన్ని మొత్తం నాశనం చేస్తుంది. సార్ ఏ భావంలో ఉంటే అత్యంత ప్రమాదకరం? ఈ అన్ని భావాలు అత్యంత ప్రమాదకరమే, అన్నిటిని నాశనం చేస్తుంది. లగ్నం మీకు అన్ని మంచి, మిమ్మల్ని పైకి రానికుండా చేసేస్తుంది. 2 మంచి కుటుంబం, కుటుంబం లేకుండా చేసేస్తుంది. 3 అంటే మీకు విజయాన్ని లేకుండా చేస్తుంది. మీ తోడు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో పడకుండా చేసేస్తుంది. 4 తల్లిని లేపేస్తుంది. మీ కళ్ళు ఎదురులోనే చనిపోయేటట్టు చేస్తుంది. ఎవరెవరికైతే ఇప్పుడు చూసే వ్యూవర్స్ అందరూ చెక్ చేసుకోవచ్చు. 4 ఎవరెవరికైతే మాంది ఉన్నదో వాళ్ళ కంటి ఎదురులోనే వాళ్ళ తల్లిగారు చనిపోయి ఉంటారు. 5 మాంది పిల్లలు అబార్ట్ అయిపోతూ ఉంటుంటుంది. ఒకవేళ అబార్ట్ కాలేదు అనుకుంటే పిల్లలు పుట్టిన తర్వాత చనిపోతారు. 6 మాంది ఉంటే శత్రువులు ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి శత్రువులు టార్చర్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాంట్లో తప్పించుకోలేరు, ఊరు వదిలి పారిపోవాల్సిందే. 7 మాంది వైవాహిక జీవితం అసలు మొత్తం కొలాప్స్, పెళ్ళి చేయనివ్వదు. ఒకవేళ కర్మగాలి పెళ్ళి కనుక జరిగితే అది మొత్తం డివోర్స్. 8 కూర్చుంటే అనారోగ్యం పాలు మొత్తం. 9 కూర్చుంటే తండ్రిని లేకుండా చేస్తుంది, ఉన్నా కూడా ఉపయోగం లేకుండా చేస్తుంది. 10 మాంది కనుక కూర్చుంటే ఎవరు బిజినెస్ చేసినా లాసే. సో నేను అందరికి ఒకటే చెప్పేది, 10 కనుక మాంది కూర్చుంటే మీరు బిజినెస్ చేయొద్దు, మొత్తం లాస్ అయిపోతుంది. 11 కూర్చుంటే మాంది, మీకంటే పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే సిస్టర్స్ బ్రదర్స్, వాళ్ళ వల్ల మీకు ఉపయోగం ఉండదు, ఎటువంటి లాభము మీ చేతికి అందదు. 12 మాంది ఉంటే అకాల దుర్మరణము, చనిపోతారు. సార్ జాతకం సరిగ్గా లేని వాళ్ళ పరిస్థితి వాళ్ళకి కనుక్కోవచ్చా మాంది ఎక్కడ? జాతకము సరిగ్గా లేని వాళ్ళకి ఆరుడ శాస్త్రం అనేది ఉన్నది. ఆరుడ శాస్త్రము, ఆరుడ శాస్త్రంలో నుంచి మనం కనుక్కోవచ్చు వాళ్ళకి ఎక్కడ ఉన్నది మాంది అన్నది మనకి తెలుసుకోవచ్చు. మాంది కనుక గురువుతోనో బుధుడితోనో కలిసింది అనుకోండి, ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? అంటే ఏ గ్రహంతో కలిస్తే? దీంట్లో మాంది శనితో గనక కలిసిండు అనుకోండి చాలా డేంజర్. రాహుతోటి కలిస్తే ఇంకా డేంజర్. ఈ రాహు, కేతు, గుజుడు, శని ఈ 4 కూర్చుంటే మొత్తం లైఫ్ స్మాష్, బూడిదే. దీంట్లో ఒక్క గురు చూపు గనక ఉంటే గనక దాంట్లో నుంచి తప్పించుకోవచ్చు. శుక్రుడు చూపు ఉంటే గనక 80% తప్పించుకోవచ్చు. గురు చూపు ఉంటే 100%, శుక్రుడు చూపు ఉంటే 80%, బుధుడు చూపో కానీ చారంలో కానీ మాంది కనుక కూర్చొని ఉంటే 50% దాంట్లో నుంచి తప్పించుకోవచ్చు. మనకి ఈ మాంది అన్న ఒక దోషాన్ని తీసుకోవటానికి మన భూప్రపంచంలో 2 గుడిలు ఉన్నాయి. ఫస్ట్ గుడి, అక్కడ మాందేశ్వరుడు అఘోర తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి అక్కడ స్వయంభుగా వెలిచాడు. తిరుపతి నుంచి 100 కిలోమీటర్స్ అరక్కోణం, అక్కడ పక్కన మనకి తిరువలంగాడు అనే టెంపుల్ ఉన్నది, మాందేశ్వరుడు టెంపుల్. మన భూప్రపంచంలో మాందేశ్వరుడికి అదొక్కటే. అక్కడికి వెళ్ళి చేసుకోవాలి. చాలా మందిలు ఏమంటున్నారంటే మాందికి వెళ్ళి అక్కడ వెళ్ళి పూజ చేసుకుంటే పోతుంది అనేసి అంటున్నారు. బట్ అది తప్పు. అది యాక్చువల్గా మాంది మీకు ఏ నక్షత్ర సారంలో కూర్చున్నాడో, ఫర్ ఎగ్జాంపుల్ మాంది ఒకళ్ళకి అశ్విని నక్షత్రంలో కూర్చున్నాడు అనేసి అనుకుందాం. ఆ అశ్విని నక్షత్రము అశ్విని నక్షత్రము శనివారము ఎప్పుడు వస్తుందో, ఓకేనండి, అప్పుడు వెళ్ళి అక్కడ మాందేశ్వరుడి గుడిలో వెళ్ళి పూజ చేసుకుంటే గనక మీకు నివర్తి అవుతుంది. మీకు మీ గురువు మీరు చేసేటప్పుడు చంద్రుణ్ణి చూడాలి, అప్పుడు మీరు చేసిన పూజకి ఫలితం అవుతుంది. మీ లగ్నాన్నన్నా చూడాలి లేదా మీ రాశినన్నా చూడాలి, అప్పుడు మీరు వెళ్ళి చేసుకోవాలి. ఎటువంటి పరిహారం అన్నా మీకు పరిహారం నివర్తి అవ్వాలి అంటే మీ లగ్నాన్నో మీ రాశినో గురు చూడాలి. ఇది చూడండి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, వెళ్ళి తురుతురు నేను వెళ్ళి తొందరపాటు వెళ్ళి చేసుకుంటే ప్రయోజనం లేదు.
బాబా. నేను అన్ని ఇప్పుడు వీళ్ళు ఏంటంటే నింద ఎవరి మీద వేస్తున్నారంటే ఆస్ట్రాలజీ మీద వేసేస్తున్నారు. నేను చెప్పారు, నేను చేశాను, నాకు మంచి జరగలేదు. ఎలా జరుగుతుందండి? ఓకే. ప్రతి ఒక్కటి ప్రాసెస్. వావ్. ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్ళి చేయాలి. కానీ ఈ ప్రాసెస్ విషయం ఇంతవరకు ఎవరికి చెప్పలేదు సార్. ఓకే. ఎంతసేపు ఆ గుడికి వెళ్ళండి, పూజలు చేసుకోండి అని ఆ చెప్పారు గుడికి తప్ప. వెళ్ళండి నన్నా కూడా మీకు ఏ ఒక్క ఇది ఉన్నది, మీకు మీ లగ్నానికి ఏది హోరా, కరెక్ట్. మీకు యోగి ఎవరు, ఆ యోగికి ఉన్న హోరా టైం ఏంటి. ఇప్పుడు మీకు రాగు యోగి ఉన్నది అని అనుకోండి, మీరు రాగుకాల టైంలోనే వెళ్ళి దర్శనం చేయాలి. మీకు బుధుడు యోగిగా వచ్చాడు అనుకోండి, మీకు ఆ బుధ హోరలోనే దేవుణ్ణి వెళ్ళి మీరు ఆ పరిహారం వెళ్ళి చేసుకోవాలి. మీకు సక్సెస్ అవుతుంది. ఓకే. మీకు ఫలితం మీకు 100%. మీకు మొత్తం దోషం నివర్తి అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఈ గుడి తర్వాత నెక్స్ట్ శనీశ్వరుడు ఈ మాందితోటి, తన భార్యతోటి, తన పిల్లలతోటి ఉన్న గుడి తిరుక్కడయూరు అనే ఒక గుడి ఉన్నది పాండిచేరి పక్కన. అక్కడ కుటుంబంతో ఉంటాడు. మనకి మన భూప్రపంచంలో కుటుంబంతో శనీశ్వరుడు ఉన్న గుడి అది ఒక్కటే. అక్కడికి వెళ్ళి చేసుకున్నా కూడా ఈ మాంది నివర్తి అవుతుంది. ఓకే. ఈ 2 గుడిలు మనకి మన భూప్రపంచంలో ఉన్నది 2 గుడిలు. ఇక్కడికి వెళ్తే గనక మంది శాంతిస్తాడు. అది ఎప్పుడు చేయాలి అన్నది కూడా ప్రాసెస్ ఉన్నది. అది మనకి వాళ్ళు వ్యూవర్స్ ఎవరికి కావాలన్నా మనల్ని అడిగి తెలుసుకుంటే మనం చెప్తాం, పలానా నక్షత్రంలో ఉన్నది, ఈ నక్షత్రంలో ఇప్పుడు వెళ్ళి చేసుకోండి. ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదునండి. కరెక్ట్. గురువు మీ లగ్నాన్ని చూడాలి, లేదా మీ రాశినన్నా చూడాలి. అప్పుడే మీరు చేసే ఒక ఇది ఫలిస్తుంది. ఓకే. ఓకే. అంటే ఇంతకీ ఏ గ్రహంతో కలిస్తే యోగిస్తుంది ఏమన్నా చెప్తారా? అంటే గురుతో చేస్తే మంచిది, గురుతో కలిసి ఉంటే మంచిది. శుక్రుడితో కలిసి ఉంటే 80% లాభం, గురుతో కలిసి ఉంటే 100% లాభం. ఓహో. ఓకే. ఓకేనండి. బుధుడితో కలిసి ఉంటే 50% లాభం. మిగతా ఏ గ్రహాలతో కలిసి ఉన్నా కష్టమే, చాలా నష్టం, చాలా డేంజర్. అసలు శనికి అంటే చాలా ఒక డేంజర్ అయిన గ్రహం. తండ్రిని మించిన తనయుడు. తండ్రికి మించిన అంటే తండ్రి 8 అడుగులు అంటే కొడుకు 16 అడుగులు అంటారు చూసారా. సో అలాగనమాట ఈ మాంది. ఈ మాందికి కూడా ఇప్పుడు ఈ ప్రతి ఒక్క గ్రహాలకి ఒక్కొక్క హోరా కాలం అనేది ఉన్నది. బుధుడికి ఒక హోరా టైం ఉన్నది ప్రతి వెనస్డే 6 to 7. కుజుడికి ఒక హోరా టైం ఉన్నది ప్రతి మంగళవారం 6 to 7, 1 to 2 అండ్ 8 to 9 అండ్ ఎర్లీ మార్నింగ్ 3 to 4. అలా ప్రతి గ్రహానికి ఆ రోజుల్లో ఉన్నది. సో రాహు కేతువులకి మాత్రం లేవు, హోరాల్లో లేవు. వాళ్ళకి ఓన్లీ రాహుకి మాత్రము రాహుకాలం, ప్రతిరోజు రాహుకాలం వస్తూ ఉంటుంది ఆ టైం వాళ్ళకి. నెక్స్ట్ కేతుకి ప్రతిరోజు యమకంట టైం అనేది ఉంటుంది ఈ టైం. సో ఈ మాందికి కూడా ఒక టైం అనేది ఉన్నది. ఈ మాందికి కులిగా అనేసి అంటారు. ఇప్పుడు మన తెలుగు క్యాలెండర్లలో మాందికి ఎక్కడ స్థానం లేదు, స్థానం లేదు. అంటే కులిగా అని రాసి ఉంటుంది, కులిగా అని రాసి ఉంటుందా? రాసి ఉంటుంది కులిగ టైం. ఈ కులిగ టైమే మాంది. ఇక్కడ ఈ కులిగ టైంలో మంచే చేయాలి, చెడు పనులు చేయకూడదు. అంటే ఏంటి, ఒక కులిగ టైంలో ఒక శవాన్ని తీస్తే కంటిన్యూగా శవాన్ని అంటే ఇంకో 2వ శవం పడుతుంది. ఈ కులిగ టైంలో చేయకూడదు. ఒక పెళ్లి చూపులకు వెళ్తున్నాం అంటే మనకు సెట్ కాదు, మళ్ళీ ఇంకో పెళ్లి చూపులకు వెళ్ళాల్సి వస్తుంది. ఆ కులిగ టైంలో పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, మళ్ళీ డైవర్స్ వస్తే 2వ పెళ్లి జరుగుతుంది. సో ఈ కులిగ టైంలో ఏం చేయాలి, బట్టలు కొనుక్కోవచ్చు, తరచూ కొనుక్కుంటూ ఉంటాం. నగలు కొనుక్కోవచ్చు, గోల్డ్ తరచూ గోల్డ్ కొనుక్కుంటూ ఉంటాం. బిల్డింగ్లు కొనుక్కోవాలి, బిల్డింగ్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ కులిగ టైము చాలా బాగా పనిచేస్తుంది. చెడు మాత్రం చెయ్యకూడదు, అంటే కొట్లాటలకి వెళ్ళకూడదు. ఈ శవాల్ని తీసేటప్పుడు ఈ కులిగని కంపల్సరీ చూస్తారు. అప్పు తీసుకోకూడదు, అప్పు ఇవ్వచ్చు, అప్పు మాత్రం తీసుకోకూడదు. ఈ కులిగ టైంలో తీసుకున్నారంటే ఇంకా వాళ్ళ జీవితాంతరం ఆ అప్పు చాలా మందిలో తెలియదు. ఇవి శాస్త్రంలో ఎవరు సరిగ్గా చెప్పట్లేదు. సో తెలియకుండా టైంలో వెళ్ళి ఇస్తున్నారు కదా అని చెప్పి తీసేసుకుంటారు. ఆ అప్పు చూస్తే కొన్ని 10 సంవత్సరాల వరకు కడుతూనే ఉంటాడు, ఇంట్రెస్ట్ కడుతూనే ఉంటాడు. వెంకటేశ్వర స్వామిలాగా అంటే కలియుగాంతం అతను అప్పు ఇంకా చెల్లిస్తూనే ఉన్నాడు. ఇంకా బహుశా అతను కూడా కులిగ టైంలోనే తీసుకున్నట్టున్నాడేమో. సూపర్ సార్. సో ఇంకొకటి, ఈ మాంది అనేది మన పూర్వజన్మ పాపాలని సూచిస్తుంది అని అంటారు. అంటే అది ఏ స్థానంలో ఉంటే ఏ పాపం అనేది అని తెలుస్తుందా మనకి?
ఖచ్చితంగా తెలుస్తుంది. ఖచ్చితంగా మీరు పూర్వజన్మ చేసుకున్న కర్మ పాపాలని పట్టి మాంది మీకు అక్కడక్కడక్కడక్కడక్కడ కూర్చుంటాడు. ఎవరికైనా పూర్వజన్మలో ఒక జీవితాన్ని, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ని మీరు చెడగొట్టేశారు, వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేసారు అనుకోండి, కరెక్ట్గా మీకు ఈ జన్మలో ఏడిట్లో వచ్చి కూర్చుంటాడు. ఓకే. మీకు వైఫ్ ఉండదు, అచ్చా. ఉన్నా కూడా మీతో సంసారం చేయదు. ఇంకా మీరు ఏడుస్తూనే ఉంటారు, నా జీవితం ఏంటో, ఇంత డబ్బు ఉన్నా కూడా నాకు పెళ్ళాం సుఖం లేదు, నాకు పెళ్ళాంతో హ్యాపీ లేదు. పూర్వజన్మ. మీరు పూర్వజన్మలో ఎవరైనా పిల్లల్ని కిడ్నాప్ చేసి చంపేసి ఉంటే కరెక్ట్గా మీకు 5 వచ్చి, ఈ జన్మలో 5 వచ్చి కూర్చుంటాడు. మీకు పిల్లలు పుట్టినా చనిపోతారు. సో ఇలాగ మీరు పూర్వజన్మ చేసుకున్న కర్మని పట్టి ఈ జన్మలో కూర్చుంటారు. అందుకే చెప్పేది అందరు వ్యూవర్స్కి, అందరికీ, ఈ కొలిగూరి టీవీ వ్యూవర్స్ అందరికీ తగినది ఒకటే, తప్పు ఎప్పుడు చెయ్యొద్దు. పాపం అనేది మనం పూజ చేయకపోయినా కూడా పర్వాలేదు, మనం ఉపకారం చేయకపోయినా కూడా పర్వాలేదు, బట్ అపకారం అనేది చెయ్యొద్దు. ఇవన్నీ మనకి డిపాజిట్ అయ్యి విత్ ఇంట్రెస్ట్తో సగా మన పిల్లలకే వస్తుంది, మళ్ళీ మనం అనుభవించాల్సిందే ఇది. సో కాబట్టి మనం ఎటువంటి ఒక పాపం చేయకపోతే మనకి మన పిల్లలు బాగుంటారు, మళ్ళీ నెక్స్ట్ జన్మ మంచి మనకి పుట్టుక లభిస్తుంది. రైట్ సార్. ఇంకొకటి, మరణం, అనివార్యమైన మరణం కూడా మాందికి ఏమైనా సంబంధం ఉందా? అంటే ఎలా చనిపోతాం? ఖచ్చితంగా మాంది ఒక సంబంధం లేనిది యమధర్మరాజు మేము తీసుకెళ్ళలేము. అవునా? అతని కీరోలే అతనే. ఓహో. సో మాంది ఎప్పుడైతే చంద్రుడితోటి కనెక్ట్ అవుతుందో మీ ఒక దశలో, మీకు ఇప్పుడు పలానా దశ అనేది ఉంటుంది, మీకు అష్టమాధిపతి దశ జరిగేటప్పుడు చంద్రుడు కరెక్ట్గా మాంది త్రికోణంలోనన్నా, ఓకేనండి, 159లోనన్నా, లేదా తన 7వ చూపుగానన్నా కనెక్ట్ అయ్యేటప్పుడు మీకు మరణం సంభవిస్తుంది. ఇప్పుడు ఈ కంటిన్యూగా 3 రోజుల నుంచి బస్ యాక్సిడెంట్ అందరు కూట్టు మరణం అనేసి అంటారు. ఇవి ఎందుకు జరుగుతుంది అనేసి అంటే కుజుడు, రాహు, శని ఈ 3 ట్రయాంగిల్లో కనెక్ట్ అవుతుంది. ఎవరి జాతకంలో అయితే ఉంటుందో వాళ్ళు యాక్చువల్గా ఇలాంటి గడియల్లో బస్ ఎక్కకూడదు, ట్రైన్ ఎక్కకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ 3 రోజులు. అంటే చంద్రుడు మేషానికి వచ్చేంత వరకు, ఈవెన్ ఇప్పుడు శని, ఇప్పుడు చంద్రుడు మీనంలో ఉన్నాడు, ఇప్పుడు మేషానికి వచ్చేంత వరకు యాక్సిడెంట్ కంటిన్యూగా 3 రోజుల నుంచి 20 మంది 30 మందిలు. ఇవాళ మార్నింగ్ కూడా ఒక న్యూస్ చదిగా, బస్సు బొలత పడింది అని. సో ఇవన్నీ కూట్టు మరణాలు. ఎవరి జాతకంలో అయితే కూట్టు మరణం ఉంటుందో చాలా జాగ్రత్తగా చూసుకొని బయటికి అడుగు పెట్టాలి. సో వాళ్ళకి అవన్నీ వాళ్ళందరినీ ఒక బస్ ఎక్కిస్తుంది అది. ఈ గ్రహాలు ఎవరెవరికైతే శని, రాహు, కుజుడు, మాంది ఈ సంభవాన్ని జరిపించేది చంద్రుడు. కరెక్ట్గా వీళ్ళకి లింక్ ఎప్పుడైతే చంద్రుడు వచ్చి టచ్ అవుతున్నాడో అప్పుడు ఈ సంభవం జరిగిపోతుంది. సంభవాన్ని నిర్ణయించేది చంద్రుడు. ఒక్కరికున్నా అందరికి ప్రమాదమా? అందరికీ అలాగే ఉంటుందా? యాక్చువల్గా ఈ ఉన్న వాళ్ళందరూ ఆ బస్సు ఎక్కుతారు, వేరే బస్సు ఎవరు ఎక్కరు. వాళ్ళకి అందరు జాతకాలు మీరు టెస్ట్ చేయండి, ఓకేనండి. ఈ లేని వాళ్ళు మాత్రం దాంట్లో నుంచి బయటపడతాడు. అంటే వాడికి యాక్సిడెంట్ అయ్యే గండం ఉంటుంది, సో దాంట్లో నుంచి ప్రాణాలతోటి బయటపడతాడు. ఇప్పుడు నిన్న బస్ యాక్సిడెంట్లో 19 మంది చనిపోయారు. ఈ 19 మంది జాతకాలని మీరు తీసుకురండి, వెరిఫై చేయండి, నేను చెప్పినవన్నీ అప్లికబుల్ అయి ఉంటుంది. మిగతా వాళ్ళు ఎందుకు చావలేదు, వాళ్ళకి ఇది అప్లికబుల్ కాలేదు. సో వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యే గండం ఉన్నది కాబట్టి యాక్సిడెంట్ కొంచెం దెబ్బలతోటి బయటపడ్డారు. చాలా దారుణంగా ఉంది మాంది. దీనికి సార్ పరిహారాలు ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా చెప్పాను, బయటపడచ్చు. దేన్నైనా మన ఋషులు మనకి ఇచ్చినది ఏంటినంటే దానికి తగిన పూజలు కరెక్ట్గా గనక చేసుకుంటే సక్సెస్. మనం దాంట్లో నుంచి బయటపడి, అంటే పూర్వజన్మ కర్మలకి ఫలితాన్ని ఇస్తుంది అంటారు కదా, అలాంటప్పుడు ఎట్లా మార్చుకోవచ్చు? అంటే పూర్వజన్మ కర్మకి తగినట్టు మనం దానికి కూడా మనము దానాలు చేసుకోవాలి. ఆ దానాలని మనం చేసుకుంటూ మనం పూజల్ని కరెక్ట్గా కనుక చేసుకొని వస్తూ ఉంటే మనకు వచ్చే ఒక పెద్ద సంభవాల నుంచి మనం బయటపడిపోవచ్చు. అంటే కొండంత ఉన్నది గోరంతతోటి మనం బయటపడవచ్చు మనం చేసే దానాల వల్ల. మనం చేసే పరిహారాలంటే దానాలేనా? అంటే పూజ చేసుకోవాలి, దానికి తగిన నివర్తి పూజ. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు మాంది పూజ చేసుకోవాలి. అంటే మాంది పూజ అంటే అక్కడికి వెళ్ళాలి.
మీరు చేస్తారా? ఇది ఎవ్వరు చేసినా పోదు. ఓకే. ఇది అక్కడికి వెళ్ళాల్సిందే. వెళ్ళాల్సిందేనా? అక్కడికి వెళితేనే మీకు నివర్తి అవుతుంది. ఓకే. ఓకే. అది ఎప్పుడు వెళ్ళాలి? దానికి ఒక రూల్ ఉన్నది. మళ్ళీ మీకు మాంది ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఆ నక్షత్రంలో కూడిన శనివారం రావాలి. బా దాంతోపాటు గురువు మీ లగ్నాన్ని చూడాలి. అంటే మీరు చేసిన పూజ ఫలించాలిగా. ఆ. లగ్నాన్నో రాశినో మీకు కనెక్టివిటీ ఉండాలి. అంటే ఇది ఫ్రీక్వెంట్గా వస్తుందా, చాలా రేరా? ఇది వస్తూనే ఉంటుంది. అంటే సంవత్సరంలోనో 2 ఇయర్స్కో 6 మంత్స్కో ఒకసారి వస్తుంది. దాన్ని చూసుకొని మనం దాన్ని టిక్ చేసుకొని, అంటే వాళ్ళకి తెలిసిన పక్కన ఆస్ట్రాలజర్ ముందే రాసి ఉంటుంది కదా, రాసి ఉంటుంది. జస్ట్ మీలాంటి వాళ్ళని కలిస్తే ఏమన్నా మీరు మనకు టైం తెలిసిన వాళ్ళు వాళ్ళ పక్కన ఉన్న ఆస్ట్రాలజర్ తీసుకొని వెళ్ళి ఈ మాంది ఏ నక్షత్రంలో ఉన్నదో చూసి, నాకు చంద్రుడు ఎప్పుడు నాకు గురువుని చూస్తున్నాడు, ఎప్పుడుకి వెళ్తే మంచిది అన్నది కనుక్కొని వెళ్ళి చేసుకుంటే మంచిది. వాళ్ళకి ఫలితం 100% లభిస్తుంది. ఓకే. సో పూజలు ఒక్కటే పరిహారం. ఓకే. దీనికి పూజలు దానాలు ఎంతకెంతకి దానం చేస్తే అంతకంతకి మంచిది. ఇప్పుడు ప్రశ్న శాస్త్రంలో మాందిని వాడతారా? అంటే ఒక పని అవుతుందా లేదా చెప్పడానికి మాందిని ఉపయోగిస్తారా? ఖచ్చితంగా ఉపయోగిస్తారు. ఈ మాందిని ఎలా ఉపయోగిస్తారంటే మంత్ర విద్యలకి మాందిని ఉపయోగిస్తారు. ఓకే. ఇప్పుడు ఈ బిల్లి శూన్యం అని అనేసి అంటారు చూసారా, ఈ యక్షిని బిల్లి శూన్యం అని పెడతారు అనేసి అంటారు చూసారా, వాటిని చేసేటప్పుడు ప్రయోగం ఎదటి వాళ్ళకి నాశనం అవ్వాలి, ఎదటి వాళ్ళు పైకి రాకుండా చెయ్యాలి అని అనుకునే వాళ్ళు చేస్తారు చూసారా, దానికి ఈ మాందిని పెట్టి యూజ్ చేస్తారు. అది 100% సక్సెస్ అవుతుంది. దానికి ఆ దేవుడు కూడా ఏం చేయలేడు. అది చూస్తూ ఉండాల్సిందే, అది వాడు అనుభవించాల్సిందే. ఇది మనం చాలా మంది జీవితాల్లో చూస్తున్నాం. ఓకే. ఇది సో మంచి ఏం చేయడం, ఎప్పుడు కూడా చేయడం మాంది అంటే పలానా క్షణంలో పలానా అతనికి మంచి చేయటం తెలియదు. ఆ సాఫ్ట్వేర్ లేదు అతనికి ఆ ఒక ఇది లేదు, సిస్టమ్ లేదు, ఓన్లీ చెడు అంతే. సో అది వెళ్ళి నివర్తి వెళ్ళి చేసుకోవాలి అంతే. ఇప్పుడు లగ్నంలో మీకు మాంది, దీనికి ఏంటంటే దీనికి ఒక రూల్ ఇచ్చున్నారు. ఇప్పుడు మీకు లగ్నంలో మాంది ఉన్నది అనుకోండి, మీరు అనాథ శవాలకి వెళ్ళి తగలబెట్టడానికి మీరు హెల్ప్ చేయాలి. అంటే బీద వాళ్ళకి డబ్బులు కూడా ఉండవు, వాళ్ళకి శవాన్ని ఎత్తడానికి, వాళ్ళకి వెళ్ళి మీరు వెళ్ళి డబ్బులు హెల్ప్ చేస్తే మీకు హెల్ప్ అవుతుంది, మీ ఒక దోష తీవ్రత తగ్గుతుంది. సెకండ్, తమిళనాడులో ఒక గుడి ఉన్నది, ఆ గుడిలో వెళ్ళి మిమ్మల్ని శవం లాగానే మీరు వెళ్ళి అక్కడ వెళ్ళి పడుకోవాలి. శవం లాగానే మిమ్మల్ని పాడలో పెట్టి మిమ్మల్ని తీసుకొని వెళ్తారు, అలాగెళ్ళి చేసుకోవాలి. మరణాన్ని తప్పించుకోవడానికి ఈ దోష నివర్తి లగ్నంలో మాంది ఉన్న వాళ్ళకి ఇవి. సో ఇది ప్రతి ఒక్క దానికి ప్రాసెస్ ఉన్నది. ఆ ప్రాసెస్ ప్రకారం చేస్తే మనం అన్నిట్లో నుంచో తప్పించుకోవచ్చు. నా దగ్గర ప్రూఫ్తో సగా నా క్లయింట్స్ చాలా మంది ఉన్నారు, ప్రూఫ్తో సగా నా దగ్గర ఉన్నారు. మన క్లయింట్స్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి అందరు రియలైజ్ అవుతున్నారు, సార్ నాకు జరిగింది, నాకు ఇలాగే అవుతుంది. వాళ్ళు చెప్పింది మామూలు విషయం కాదు గురుగారు. ప్రతి ఒక్కరు మాందిని తెలుసుకుంటే తప్ప పని ముందుకెళ్ళలేదు. అసలు మాందిని కంపల్సరీ తెలుసుకోవాలి. నేను ఈ ఒక కొలుగురు టీవీ సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ ఒక ఛానల్ మూల్యంగా చెప్పదలిసేది ఏంటంటే, మీ పిల్లలకి మీరు ఆస్తి జమ చేయొద్దు, మీరు బిల్డింగ్లు ఇవన్నీ ఏవే జమ చేయొద్దు, వాళ్ళలో ఉన్న దోషాన్ని తీపిచ్చేసేయండి. ఇప్పుడు చూడండి, నారాయణ అతను కొడుకు చిన్న ఏజ్లో చనిపోయింది, దీనికి కారణము మాంది. ఇన్ని కోట్ల, అతను 1000 కోట్ల ఆస్తి ఉంది, బాబు మోహన్ వాళ్ళ కొడుకు, ఇవన్నీ మాంది. వాళ్ళకి ఇన్ని కోట్ల ఆస్తి ఉన్నా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. సో ఇన్ని కోట్ల ఆస్తి నువ్వు చేసి పెట్టి ప్రయోజనం లేకుండా పోయింది. సో నేను అందరికీ మీ ఛానల్ త్రూగా చెప్పదలిసేది అదే, నువ్వు సంపాదించి పెట్టి నీ కొడుకు నువ్వు ఆస్తి సంపాదించి పెట్టద్దు, ఈ మాందిని తీసేసేయి, వాడే కోట్లు సంపాదించుకొని నిలబెట్టుకుంటాడు. నువ్వు సంపాదించి పెట్టుకున్న ఆస్తి కొడుకే లేనప్పుడు నీ ఆస్తి ఎందుకు? వృధానే కదా. నేను కొడుకు లేనిది నువ్వు నెమ్మదిగా మీరు అనుభవించగలుగుతారా? అసలు ఉండగలుగుతారా? ఉండలేం, నెమ్మది ఉండదు. సో ఈ మాందిని అది పుట్టిన వెంటనే, ఇప్పుడు కేరళలో అంతా మనం చూస్తుంటే పుట్టిన 21వ రోజుకే అన్ని పరిహారాలు తీసేస్తారు. అవునా? మీరు ఇండియాలో
చదువులో నెంబర్ 1 స్టేట్ ఫస్ట్ కేరళ అని. ఎందుకు కేరళ అని వచ్చింది? 100% లిటరసీ అక్కడ. బయట దేశంలో ఎక్కువ మందిలో ఉన్నది సంపాదించుకునేది ఉండేవాళ్ళు కూడా కేరళనే. అవును. వాడు ఇంకా వదిలితే చంద్రమండలం కూడా వాడు చాయ్ షాప్ పెట్టేస్తాడు. వాడికి ఛాన్స్ కుదిరితే అసలు వాళ్ళు వాడికి అక్కడ అప్రూవ్డ్ ఇస్తే. వదిలాలే కానీ ఏమైనా కారణం చేస్తారు వాళ్ళు. అవును. కారణం ఏంటి? ఆ. పుట్టిన 21వ రోజు కల్లా వాళ్ళు అన్ని దోషని మాంది దోషని తీసేస్తారు. ఓకే. వాళ్ళందరూ టీ చేసేవాడు కూడా డిగ్రీ చదివి ఉంటాడు. అవును. మీరు వెరిఫై చేయండి, మీరు గూగుల్ రీసెర్చ్ చేసుకోండి. 100% లిటరసీ అది. మీరు ఎప్పటి నుంచో ఉంది. కారణం ఏంటి? చాయ్ చేసేవాడు కూడా డిగ్రీ చదవటం ఏంటి? మన దాంట్లో మన రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలలో కానీ మన పక్క పొరుగు రాష్ట్రాలలో కానీ చదవలేని వాడే టీ అమ్ముకోవడానికి, చిన్న చిన్న వృత్తి చేసుకోవడానికి వస్తాడు. అంటే నేను కింద పరచట్లేదు, అంటే వాడికి ఎటువంటి జాబ్ రాదు, తెలియదు, చదువు లేదు, ఎటువంటి వాళ్ళు జాబ్స్ దొరకవు కాబట్టి ఆ వృత్తికి వస్తాడు. వాడు అక్కడ డిగ్రీ చదివినోడు కూడా ఛాయ్ అంటే వాడు రోజుకి ఛాయ్ పెట్టుకొని రోజుకి 10,000 గల్లలో సంపాదించేస్తాడు టాలెంటెడ్గా. కారణం ఈ మాంది. ఈ మాందిని తీసేస్తారు. మన దాంట్లో మాంది అన్నది కూడా ఏంటో కూడా తెలియదు. కరెక్ట్ సార్. ఇంకొకటి మీరు సంపాదన అన్న గారు గుర్తొచ్చింది. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఉన్నాడు సార్. అవును సార్. ఆయన లెజెండ్, అవును సార్. సూపర్ స్టార్, మెగాస్టార్. అవును. కానీ ఆయన ఏబిసిఎల్ కార్పొరేషన్ పెట్టినప్పుడు ఆల్మోస్ట్ దివాలాకు వచ్చేసాడు ఆయన. అవును సార్. ఓకే. షారుఖ్ ఖాన్ తీసుకుందాం. షారుఖ్ ఖాన్ ఏమో లెజెండ్, ఆయనలాగే లెజెండ్, నెంబర్ 1 రిచెస్ట్ మ్యాన్ ఇప్పుడు ఆయన ఇండియాలో. ఆయన రెడ్ చిల్లీస్ అని ఒక కంపెనీ పెడితే అది సూపర్ డూపర్ హిట్ అయింది. అవును సార్. ఇద్దరు సెలబ్రిటీలే, ఇద్దరు మెగాస్టార్లే, తోపులే. ఒకరేమో బిజినెస్లో భయంకరంగా ఫెయిల్ అయ్యారు, ఇంకొకరు భయంకరంగా హిట్ అయ్యారు. ఎట్లా ఈ వైదీభావం ఏంటి నాకు అర్థం కాదు. గుడ్ క్వశ్చన్స్ అడిగారు మీరు సార్. యాక్చువల్గా అమితాబ్ బచ్చన్ గారికి అతని 10వ స్థానం దెబ్బతిన్నది. ఎవరి జాతకంలో అయితే 10వ స్థానం దెబ్బతింటుందో వాళ్ళు బిజినెస్ చేయకూడదు. లేదు నేను సెలబ్రిటీని, నాకు టాలెంట్స్ చాలా ఉన్నాయి, నాకు సీఎంఏ నా వెనకాల ఉన్నాడు, నాకు ప్రైమ్ మినిస్టర్ పిఎంఏ వెనకాల ఉన్నాడు అని అనుకున్నా కూడా వాళ్ళు నిలబడలేరు. ఏబీసీ కార్పొరేషన్ ఏమైందంటే విధ్వంసం, రోడ్డు మీదకి వచ్చాడు మొత్తం. అతని ఇల్లు అన్ని ఏలంపాటకి వరకు వచ్చేసి లిటరల్గా రోడ్డు మీదకి వచ్చాడు. ఇదే షారుఖ్ ఖాన్ గారికి 10లో రాగు ఉన్నాడు, ఆ రాగుని గురువు చూస్తున్నాడు. సో అతనికి మీడియా ఓకేనండి, ఈ ఒక టెక్నాలజీ పరంగా రాగు అంటేనే మీడియా, సినిమా, ఇది టెక్నాలజీ, ఇవన్నీ బాగా సక్సెస్ అవుతుంది, చాలా బాగా సక్సెస్ అవుతుంది. సో అతను ఇలాంటి దీంట్లో బాగా సక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ కొడుకులు కూడా ఇద్దరు, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ. ఇద్దరికి వాళ్ళ నాన్నగారు సరి సమానంగానే పంచారు, ఇద్దరు సరి సమానంగానే చదువుకున్నారు. అదే రక్తం, అదే అన్నీగా, ఇద్దరికి సేమ్ టాలెంట్స్. బెస్ట్ ఎగ్జాంపుల్. బట్ ముఖేష్ అంబానీ గారి జాతకంలో 10వ దాంట్లో గ్రహం చాలా బాగున్నది. ఏది, రాహువా? అనిల్ అంబానీ జాతకంలో 12 ఉన్న గురువు 11 వెళ్ళిపోయాడు. అంటే అనిల్ అంబానీ అంటే తమ్ముడు. నువ్వు ఎంత సంపాదించినా విరయమే. 11లో ఉండకూడదు గురువు. అంటే 12 ఉన్న అతను 11 వచ్చిన మీకు లాభం రాదుగా. ఓకే. సో అలాంటప్పుడు ఏం చేయాలి? జస్ట్ చిన్న తాంత్రిక పరిహారం. దీనికి పూజలు గీజలన్నీ ఏమి లేదు, మన పేరు మీద చేయకూడదు అంతే. ఎవరి బలం బాగుందో వాళ్ళ పేరు మీద చేసుకోవాలి ఇంట్లో. వాళ్ళ వైఫ్ బలం మీద, లేదా పిల్లల బలం మీద, లేదా వాళ్ళ ఫ్రెండ్స్ బలం మీద. అతను ఈరోజు మొత్తం అయిపోయింది, ఇన్సాల్వెన్సీ పిటిషన్లో మొత్తం పోయింది, 12,000 కోట్లు సర్వనాశనం అయిపోయింది. సో ఇది తెలుసుకొని కనుక అతను కనుక చేసి ఉంటే అతనికి సూపర్. నెక్స్ట్ ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ గారికి పట్టిందల్లా బంగారమే. దీనికి కారణం ఏంటంటే అతనికి 11 గురువు, 10లో ఉన్న చంద్రుడు 3 ఉన్నాడు, ధనుర్లగ్నంలో ఉన్నాడు. ఆ ఒక చంద్రుణ్ణి గురువు 11వ స్థానం నుంచి చూస్తున్నాడు. టెలికమ్యూనికేషన్ అందుకే సూపర్గా జియో హిట్ అయింది. జియో మామూలు హిట్ అండి, జియో వరల్డ్ వైడ్ హిట్ అయింది. అంటే బీద ప్రజలకి కూడా ఫ్రీ ఫోన్ అని చెప్పి 500 రూపాయలకి ఫోన్ అని చెప్పి ఇచ్చి అతను ఇంట్రడ్యూస్ చేసింది. అంటే అడుక్కొని తినేవాడు కూడా ఫోన్ వాడాలి అన్న ఒక మంచి ఒక సంకల్పంతో
అతను చేసిన ఒక ఇది. అతనికి జియో బాగా ఎందుకు సక్సెస్ అయింది? అతనికి 10వ అధిపతి మూడిట్లో ఉన్నాడు. ఓకే. 3 అంటే మూడో స్థానం దేన్ని ఇండికేట్ చేస్తుంది? టెలికమ్యూనికేషన్. ఓకే. దాన్ని గురు చూస్తున్నాడు. సో సూపర్గా సక్సెస్ అయిపోయాడు. అతను పట్టిందల్లా బంగారమే. సూపర్ డూపర్. దీంట్లో దీనిలో ఇంకొక ఇది కూడా ఉన్నది చూడండి. దీంట్లో ఇంకొక లాజిక్ ఉన్నది. ఇతను కర్ణనాథుడు కరసీకరణమే వచ్చింది. ఆహాహా. దానికి అధిపతి కూడా చంద్రుడే. ఆ చంద్రుడే మూడిట్లో కూర్చొని ఉన్నాడు. ఓకే. ఆ చంద్రుని బిగ్ బాస్ అంటే ఎవరు? గురు. గురువు. అంటే ఇప్పుడు మన జాతకంలో అంతే కదా. ఒక్క గురు గనక మంచి చూపు గనక ఒక మనిషినికి గనక ఉంటే పిచ్చపోడు కూడా కోటీశ్వరుడు అయిపోతాడు. అయిపోతాడు. అది లేకపోతే బిగ్ షాట్ కూడా బిచ్చపోడు అయిపోతాడు. ఓకే సార్. ఆ గురు బిగ్ బాస్ ఆ చంద్రుడు ఆ కర్ణనాథుని చూశాడు. అక్కడ అతనికి బాగా యాక్టివేట్ అయిపోయింది. ఓకే. సో పట్టిందల్లా బంగారం అవటానికి కారణము అతని కర్ణనాథుని గురు చూస్తున్నాడు. సార్ ఈ విజయమాల్య అసలు ఏంటి సార్ ఆయనకున్న పేరు? ఒకప్పుడు కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ అని ఒక మెగాస్టార్ వీళ్ళందరికంటే బాప్ ఆయన. అలాంటి వ్యక్తి సడన్గా వనవాసం అంటారా, అజ్ఞాతవాసం అంటారా, అసలు ఆయన కంపెనీలు లాస్ అయిపోయి సర్వనాశనం అయిపోయాడు. ఏం జరిగింది అసలు? సేమ్ ఇదే 10లో ఉన్న గ్రహము ఏదన్నా ఒక నీచ గ్రహంతో సంబంధం పడిందో అది ఎలా తీసుకొస్తుందంటే టాప్గా తీసుకుని వెళ్ళిపోతుంది. మనం యాక్చువల్గా మనం ఏమనుకుంటాం, మనకంటే తోపు ఇంకెవరు లేరు అనేసి అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 2 మెట్ల నుంచి కింద పడితే మనకి ఏదన్నా అవుతుందా? దెబ్బలు ఏం తగలదు. అదే ఒక 1,00,000 మెట్టులు ఎక్కిన తర్వాత మిమ్మల్ని కింద తోసేస్తే ఏమవుతారు? పీస్ పీస్ అయిపోతాం. మొత్తం చట్నీ అయిపోతారు. అసలు ముక్కలు మనకి మిగలవు, దొరకవు. సో అదేలాగానే ఈ ఒక 10వ భావం కనుక దెబ్బతిన్నదనుకోండి టాప్ లెవెల్కి తీసుకెళ్ళిపోతుంది. ఇది ఎవరు చూడరు. నాకు నేను పట్టిందలో బంగారు సూపర్ అని అనుకుంటారు. దనేలో నన్ను కింద పడేస్తుంది. అతను కనుక మంచి ఆస్ట్రాలజీని చూసుకొని ఇది ఇలా కనుక చేసుకొని ఉంటుంటే అతనికి ప్రైమ్ మినిస్టర్ సపోర్ట్ కూడా ఉన్నది. అయినా కూడా అతను లాస్ అయిపోయాడు. ఎవరి సపోర్ట్ ఉన్నా యుఎస్ ప్రెసిడెంట్ మనకి మీ వెనకాల ఉన్నా కూడా మీరు నిలబడలేరు. గ్రహం తన డ్యూటీని పర్ఫెక్ట్గా చేసి వెళ్ళిపోతుంది. దీనికి కారణం మీ 10వ భావాన్ని మీరు చెక్ చేసుకోండి. ఓకే. ఇవాళట్లో మీరు ఎన్ని మంది బిజినెస్ చేస్తున్నారు మీరు అందరూ చెక్ చేసుకోండి. నాకు ఎందుకు లాస్ అవుతుంది? ఇంకా అప్పు 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 పెరుగుతూనే ఉన్నది. ఎందుకు నాకు లాస్ అయిపోతుంది? సో మీ జాతకాన్ని మీ పక్కన ఉన్న ఆస్ట్రాలజర్కి వెళ్ళి ఇమ్మీడియట్గా నేను వెళ్ళి చూపించుకోండి. మీకు గనక 10లో ఉన్న గ్రహం చెడిపోయిందో, ఆ 10వ అధిపతి చెడిపోయాడు, లేదు నీచ గ్రహం చూపు మీకు 10వ భావం మీద చూస్తున్నాడో మీరు బిజినెస్ చేయబాకండి. మీరు చేసే తప్పు వల్ల మీ కుటుంబం మొత్తం నడి రోడ్డు మీదకి వచ్చేస్తుంది. సో మీరు బిజినెస్ చేయాలి అని అనుకుంటే మీరు జాతకం చూసుకొని చేసుకుంటే మీరు సేఫ్ జోన్. ఓకే. ఇది చూసుకోకుండా నాకు చాలా తెలివితేటలు ఉన్నది, నేను అన్నీ చేయగలుగుతా, నాకు మల్టిప్లై టాలెంట్స్ ఉన్నది, నేను హీరోని, నేను సూపర్ నేను అనుకొని చేస్తే అక్కడ జీరోని. రజనీకాంత్ ఏమైందండి? హీరో, సూపర్ హీరో. అతన్ని తెలుగు రాష్ట్రంలోనూ, తమిళనాడు రాష్ట్రంలోనూ, కర్ణాటక రాష్ట్రంలోనూ అతను సూపర్. జపాన్లో అయితే వీరాభిమానులు, అతను మొత్తం ఇంటర్నేషనల్ హీరో అతను. సో అతను కూడా బిజినెస్లో ఓడిపోయాడు. అతను తీసిన సొంత సినిమాలే ఫ్లాప్ అయిపోయింది. కారణం అతను చేయకూడదు. బాబా ఫెయిల్ అయింది, కొచ్చడే ఇవన్నీ ఫెయిల్ అయిపోయింది. సో అతను ఓన్లీ సర్వీస్ లైఫ్, మీరు ఓన్లీ యాక్టింగే చేసుకోవాలి. సో ఇదే లాంటి జాతకమే అమితాబ్ బచ్చన్ గారిది కూడా. అతను ఓన్లీ యాక్టింగే చేసుకోవాలి. సో నేను సూపర్ హీరోని, నేను ఏ బిజినెస్ పెట్టినా అది జనాలు అది కొనేసుకుంటారు, ఇది అనుకుంటారు, మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. అదానీ సంగతి తీసుకుందాం సార్. అదానీ కూడా అతను ఒకనొక దశలో భయపడ్డారు అందరూ, అంబానీని మించిపోతాడేమో అని. సడన్గా హిండెన్స్బర్గ్ రిపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో కానీ మొత్తం ఆయన షేర్లు కుప్పగొలిపోయి వ్యవస్థ అంతా చాలా పతనావస్థకి వెళ్ళిపోయింది. ఇదే రీజన్. ఇదెందుకు? ఇదే కారణం. ఎవరికైనా సరే బిజినెస్ టాప్ లెవెల్, ఓకే, 10వ గ్రహం దాన్ని గురువు చూడాలి. అచ్చా, అది మంచి గ్రహం చూపులో ఉండాలి. ఓకే. దాని కనుక బిగ్ బాస్ కనుక చూశాడు అనుకోండి, అంటే బిగ్ బాస్ అంటే గురు, అవును, గురువు చూశాడు అనుకోండి టాప్ లెవెల్. ఇప్పుడు మనకి ముఖేష్ అంబానీ లాగా
అవును. వాళ్ళు టాప్ లెవెల్కి వెళ్ళిపోతారు. ఓకే. అది గనక చూడలేదు, నీచ గ్రహాలు, దుష్టగ్రహ చారాల్ని తీసుకున్నాయి అనుకోండి, పతనమే. ఉమ్, సో, ఇలాంటి వాళ్ళు ఏంటంటే షేర్స్ గానీ, ఏవి గానీ వాళ్ళ పేరు మీద పెట్టుకోకూడదు. ఓకే. మీరు అడ్మినిస్ట్రేటివ్ పవర్ మీరు తీసుకోవచ్చు. మీరు చేయండి. మీ పేరు మీద చేయకూడదు. అచ్చా అచ్చా అచ్చా. మీ పేరు మీద చేస్తే మొత్తం అరిష్టమే. అన్నీ పోతది. ఉమ్, మొత్తం ఏదో ఒక రోజు మీరు నడి రోడ్డుకి మీరు రావాల్సిందే. అది గ్యారంటీ అది. ఆ. హ్మ్. సార్ ఇది చూసుకోవాలి. ఓకే, ఇంకొకటి సార్, ఇప్పుడు ముఖేష్ అంబానీ జియో లాంచ్ చేసినప్పుడు అవును సార్. అందరు తిట్టారు, అతన్ని నెగిటివ్ వెనక్కి లాగారు. ఏంది 500లకు ఫోన్ ఏంది, ఏం చేస్తున్నావు నువ్వు అసలు, వద్దు వద్దన్నా కూడా ఎవ్వరి మాట వినలే ఆయన. వినకుండా చేశాడు, సక్సెస్ కొట్టాడు, రైట్. దీన్ని అంచనా వేయొచ్చా మనం, ఇట్లా ఇది సక్సెస్ కొడుతుంది అనేది? ఖచ్చితంగా ఎవ్వరికైనా మనం అంచనా వేసి చెప్పొచ్చు. అవునా? సక్సెస్ బిజినెస్లో అవుతుంది. సక్సెస్ కొడతారు మీరు? సక్సెస్ కొడతారు. కారణము ఇతనిది కరసేకరణం. ఆ, ముఖేష్ అంబానీ గారిది. కరసేకరణానికి అధిపతి గ్రహం ఎవరు? చంద్రుడు. ఆ చంద్రుడు 3 ఇంట్లో కూర్చొని ఉన్నాడు. ధనుర్ ఇంట్లో కూర్చొని ఉన్నాడు. గురు ఇంట్లో కూర్చొని ఉన్నాడు. ఆ గురు ఇంట్లో కూర్చున్న చంద్రుణ్ణి, కర్ణనాథుణ్ణి బిగ్ బాస్ చూస్తున్నాడు. గురు చూస్తున్నాడు. స్ట్రాంగ్‌గా చూస్తున్నాడు. సో, అక్కడ ఎవరికైతే కర్ణనాథుడే యోగిగాను మంచి దీంట్లో కూర్చుంటున్నారో, గురువు చూస్తున్నాడు, టాప్ లెవెల్, వాళ్ళకి తిరిగే లేదు. వాళ్ళు మట్టిని ముట్టినా కూడా బంగారమే. ఓకే. వాళ్ళకి ఏ దశ వచ్చినా వాడిని కింద పాడేయలేము. సపోర్ట్ ఇస్తుంది. అంటే ఆ కర్ణనాథుడు గ్రహమే బిజినెస్ గ్రహంగా వచ్చిందనుకోండి, సూపర్. ఓకే. ఇప్పుడు ఇతనికి కర్ణనాథుడు గ్రహమే టెలికమ్యూనికేషన్లో కూర్చున్నది. ఓకే. చంద్రుడు కరసేకరణం, చంద్రుడు అధిపతి, చంద్రుడు టెలికమ్యూనికేషన్ 3 కూర్చున్నాడు. ఆ కూర్చున్న కర్ణనాథుని గురు చూస్తున్నాడు. బా. ఇంకా సూపర్. ఓడి. ఎవరికైతే కర్ణనాథుడు, ఇప్పుడు కర్ణనాథుడు మీకు సక్సెస్ అవ్వాలన్నా కూడా, మీకు కర్ణనాథుడు హెల్ప్ చేయాలన్నా కూడా, మీకు ఆ కర్ణనాథుడు మంచి స్థితిలో ఉండాలి. నేను పట్టుకున్నాను, నేను పూజ చేస్తున్నాను, నాకు హెల్ప్ చేయట్లేదంటే చేయడు. ఆ, ఆ కర్ణనాథుడు కూడా మంచి స్థితిలో ఉన్నాడా అన్నది మీరు అది చూసుకోవాలి. ఓకే. ఒకవేళ మంచి స్థితిలో లేకపోతే దానికి తగిన రెమెడీస్ చేసుకోవాలి. ఓకే. ఓకే. అది కనుక చేసుకుంటే అతను మంచి దీనికి వచ్చేస్తాడు. అప్పుడు మీకు సక్సెస్ అవుతుంది. నేను కర్ణనాథుడు నాకు ఓకే, నాకు ఇది నేను చేసేసుకుంటా, నాకు ఇప్పుడు ఇది ఉన్నది, నేను చేసేసుకుంటాను అనుకుంటే కాదు. కుదరదు. ఆ కర్ణనాథుడు మంచి దీంట్లో స్థితిలో ఉన్నాడా, మంచి నక్షత్రశాలలో ఉన్నాడా. ఈ కర్ణనాథుడు ముడక్క నక్షత్రంగాను, అవయోగి నక్షత్రంలో గాను, లేదా వైనాసిక నక్షత్రంలో గాను ఉంటే మీకు పనిచేయడు. మీకు అక్కడ అతను మైనసే. ఓకే సార్, ఇంకోటి, ఇప్పుడు షేర్ మార్కెట్లో ఇప్పుడు మనం అనుకుంటాం, ఇప్పుడు అదే ఇంతకుముందు ఇండియన్ బర్డ్స్ రిపోర్ట్ రాగానే పడిపోయినాయి, అట్లా మనం రోజు చూస్తుంటాం కుప్పగుళ్ళ షేర్ మార్కెట్ ఇట్లాంటివన్నీ. దీన్ని మనం అంచనా వేయచ్చా? ఏ షేర్ కొంటే సక్సెస్ అవుతుంది, ఏ షేర్ కొంటే ప్రాబ్లం వస్తుంది, ఇట్లాంటి అంచనా వేసి మనం కొనొచ్చా? మీరు అట్లా సలహా ఇస్తారా? చేస్తాం, ఓ, చెయ్యొచ్చు. ఇప్పుడు ఎవరెవరికైతే వనిజీకరణం ఉన్నదో, ఆ, ఓకేనండి, దాని అధిపతి సూర్యుడు. దానికి అధిపతి సూర్యుడు. అంటే ఆ సూర్యుని గురు చూడాలి. ఆ సూర్యుడు మంచి స్థితిలో ఉండాలి. ఓకే. గురు మంచిగా చూడాలి. శుభగ్రహాలు చూడాలి. వీళ్ళకి దీనికి ఈ ఒక గ్రహానికి జంతువు ఏదునంటే బుల్. ఓకే. ఓకేనండి. ఓకే. సో రిషభం, దాన్ని రిషభం అంటారు, నంది రిషభం అంటారు దీని గ్రహం. ఎవరైతే ఈ ఒక వనిసకరణానికి నందిని ఎవరైతే బాగా పూజ చేస్తారో వాళ్ళకి బాగా సక్సెస్ అవుతుంది. వాళ్ళకి ఎవరైతే వీళ్ళు షేర్ మార్కెట్లో పెడతారో వాళ్ళకి బాగా కలిసి వచ్చేస్తుంది. ఓకే. ఎందుకంటే షేర్ కారణం మార్కెట్ నంది, సింబల్ అక్కడ కూడా బుల్. నంది. Yes. అవును. కనెక్టివిటీ ఒక్కొక్కటి కనెక్టివిటీ ఉన్నది. సో బుల్లని ఎందుకు పెట్టారు? ఆ, వేరేది పెట్టొచ్చుగా, బుల్లని ఎందుకు పెట్టారు? ఓకే. సో రెండోది రిషభాన్ని ఎందుకు పెట్టారు? సో రెండో ఇంట్లోనే ఎందుకు పెట్టారు? రెండో ఇల్లు ధనం. ఉమ్, రిషభం ఇల్లు ధనం అంటే అక్కడ లక్ష్మీదేవి. సో కాబట్టి దాన్ని అక్కడ నందిని అక్కడ కూర్చోబెట్టారు. ఓకే. కంపెనీ పెట్టాము, ఆ కంపెనీ షేర్లు వాటి జాతకం ఎలా ఉందో ఊహించవచ్చా? ఓనర్ జాతకాన్ని చూసి కానీ కంపెనీ పేరుని కానీ చూసి? అంటే ఇక్కడ కంపెనీ పెట్టే ఒక దానికి కూడా జాతకం అనేది ఉంటుంది. ఓ,
మీకు టైం బాగాలేదు అనుకుందాం, అవును మీ దశ బాగాలేదు అనుకుందాం, అవును కాకపోతే మీరు పెట్టే గడియ బాగుంది అనుకోండి, పుష్కర నవాంశంలో మీరు గనక ఒక పని గనక చేస్తే మీకు అది 100% మీకు అది మీకు లాస్ని రానివ్వదు, ఓకే సక్సెస్ని ఇస్తుంది. మన జాతకం బాగా లేకపోయినా కూడా మనం పెట్టే ముహూర్త బలం అనేది ఉన్నది. ఓకే అచ్చా అచ్చా ఓకేనండి. సో ఇది బాగా సక్సెస్ ఇస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా ఇది ఇంపార్టెంట్ ఒకటి నేను చెప్పాలి. ప్లీజ్ ఇప్పుడున్న గోచార ప్రకారము శుక్రుడు నీచంలో ఉన్నాడు. ఓకే శుక్రుడు నీచంలో ఉన్నాడు. ఇప్పుడు ఎవరైనా గృహప్రవేశం చేసినా, ఇల్లులు కొనుక్కున్నా, అంటే శుక్రుడు వాహన కారకుడు, ఇల్లు కారకుడు, కళ్యాణ కారకుడు, పెళ్ళిళ్ళు చేసుకున్న ఇవన్నీ సమస్యలు వాళ్ళు ఫేస్ చేయాల్సిందే. మరి ఎలా వీళ్ళు ముహూర్తాలు పెడుతున్నారు అన్నది నాకు ఒకటి అర్థం కావట్లేదు. పెట్టుడు ముహూర్తాలు సో ఇవన్నీ వాళ్ళకి ఫెయిల్ అవుతుంది. మరి ఎవరెవరైతే ఇప్పుడు ఈ 1 నెల నుంచి, ఈ 2 నెలల నుంచి ఇప్పుడు ఇది చేసుకుంటున్నారో, ఇవన్నీ మనం ఒక ఇల్లు కట్టుకున్నా, మనం ఒక పెళ్ళి చేసుకున్నా, మనం ఒక బండి కొనుక్కున్నా కూడా గురు ఏ స్థితిలో ఉన్నాడు, వగ్రంలో ఉన్నాడా, శుక్రుడు వగ్రంలో ఉన్నాడా, శుక్రుడు నీచంలో ఉన్నాడా, ఇవన్నీ చూసుకొని కొనుక్కుంటే మనకి యాక్సిడెంటల్ కావు. లేదు అంటే మనకి ఒక ముతక సామెత చెప్తాను సార్. చెప్పండి సార్. అంటే దానికి మంచి సామెత కూడా ఉండొచ్చు కానీ తెలియట్లేదు. ఏదో లెక్క పెట్టి చేస్తే కుక్క పిల్ల పుట్టిందనేది ఒక సామెత ఉంటుంది తెలంగాణలో. మీరు చెప్పేవన్నీ పాటిస్తే అసలు ఈ పని ఇప్పుడు చేయాలి సార్. మీరు చెప్పేవి ఎట్లున్నాయంటే అత్యంత నాకైతే మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ లాగా కనబడుతుంది. అంటే ఇప్పుడు మనము చిరంజీవి గారి గురించో, పవన్ కళ్యాణ్ గురించో, ఎవరి గురించి మనం చెప్పొద్దు. నా లైఫ్ గురించే చెప్తా. ఓ సూపర్, చెప్పండి. నేను జీరోలో ఉన్నవాడిని. నా కర్ణనాథుని ఎప్పుడైతే నేను పట్టుకున్నానో, ఈరోజు నేను హైకోర్టులో అడ్వకేట్. నంబర్ వన్ అడ్వకేట్ దుర్గాప్రసాద్ రెడ్డి అంటే ఎవరైనా చెప్తారు. అవును. దానికి కారణం నా కర్ణనాథుడు. అంటే కరెక్ట్ ప్రాసెస్ ప్రకారం పట్టుకున్నారు. ఓకే, సక్సెస్ అయ్యా. సెకండ్, జీరోలో ఉండాలి. నాకు ఆస్తి అనేది లేకుండా ఉండాలి. ఎప్పుడైతే ఇవన్నీ కరెక్ట్గా చేశానో, ఈరోజు నేను కోటీశ్వరుని. బోల్డ్ అంత ఆస్తి సంపాదించి పెట్టుకున్నాను. నా ఒక కర్ణనాథుడు తెలియడం వల్ల, దయ వల్ల ఈరోజు 3 కార్లని పెట్టుకున్నాను. 3 కార్లు నాకు సొంతంగా ఉన్నాయి. బోల్డ్ అన్ని ల్యాండ్స్ సంపాదించుకొని పెట్టుకున్నాను. బోల్డ్ అంత నగల్ని సంపాదించుకొని పెట్టుకుని ఉన్నాను. దానికి కారణం నేను చేసే పరిహారాలు, నేను చేసే పూజలు. ఇందులో లక్షల ఖర్చులు ఏవీ లేవు. సింపుల్గా, అంతే సింపుల్. నేను ఇచ్చే పరిహారాలన్నీ జస్ట్ 100 రూపాయల లోపలే ఉంటాయి. ఏవి 1000 రూపాయలు కూడా దాటవు. 100 రూపాయలు పరిహారమే. ఇప్పుడు ఈ వ్యూవర్స్ అందరూ నాతో జాతకం చూపించుకున్న వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. ప్రతి ఒక్కరు నాతో చెప్తున్నారు కాల్ చేసి, గారు నాకు బాగా నడుస్తుంది. ఒక అతను గుంటూరులో ఉన్న అతను, ఈ గోల్డ్ స్మిత్గా పనిచేసిన అతను, ఈరోజు సొంతంగా గోల్డ్ షాప్ ఓపెన్ చేస్తున్నాడు. ఈ కర్ణనాథుని పట్టు నాకు చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు గురుగారు మీరు చెప్పిన తర్వాత నా లైఫ్ ఇలా మారింది, ఈరోజు నేను గోల్డ్ షాప్ పెడుతున్నాను అని నాకు ఫొటోస్ నాకు షేర్ చేశాడు. చాలా సంతోషం అనిపించింది. సో ఇలాగా ప్రతి వాళ్ళు కరెక్ట్గా కనుక చేసుకుంటే 100% సక్సెస్. లైఫే మారిపోతుంది, మిరాకిల్ అవుతుంది. ఉదాహరణకి నా లైఫే, మనం వేరే ఎవరి లైఫ్లో మనం వెళ్ళాల్సిన పని లేదు. జీరోల నుంచి ఉన్నవాడిని హీరోని చేసింది అంటే కరెక్ట్ ఇవి. రైట్. అట్లాగే సార్ ఇంకోటి, పార్ట్నర్షిప్లు మామూలుగా బిజినెస్లు స్టార్ట్ చేసేటప్పుడు పార్ట్నర్షిప్లు అసలు 90% ఫెయిల్ అవుతాయి. మామూలుగా పార్ట్నర్షిప్లు అంటేనే ఫెయిల్ అవుతాయి. మరి బిజినెస్ ప్లాన్ చేయాలా, లేదంటే అందరి జాతకాలు కలిసినాయా లేదు చూడాలి? కంపల్సరీ సార్. ఇప్పుడు మీరు ఏ పని చేయాలన్నా మీరు జాతకాన్ని చూసుకోవాలి. మీ లైఫ్ అది. మీరు ఏం చదవాలన్నా అదే ఉంటుంది. మీకు ఏ జాబ్ వస్తుంది అన్నది కూడా అదే ఉంటుంది. మీరు ఏ బిజినెస్ చేయాలన్నా కూడా అదే ఉంటుంది. ఇప్పుడు ముఖేష్ అంబానీ గారికి టెలికమ్యూనికేషన్ జియోని ఎందుకు సక్సెస్ అయింది బాగా, వేరేది అంత ఇదిగా కాదు, ఇది నంబర్ 1గా వచ్చింది. కారణం
చంద్రుడు మూడిట్లో ఉన్నాడు. 10వ అధిపతి మూడిట్లో టెలికమ్యూనికేషన్ ఎంచుకున్నాడు. మీకు 10వ అధిపతి దేంట్లో ఉన్నాడు అన్నది చూసుకొని ఆ బిజినెస్ చేయండి. ఓకే 100% సక్సెస్ అవుతారు. సార్. ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది, 9 మంది డైరెక్టర్ దాంట్లో పార్ట్నర్స్. మరి వాళ్ళందరూ కారణాలు చూసుకున్నారా, ఇవన్నీ చూసుకున్నారా, ఎట్లా ఇప్పుడు ఇవాళ రేపట్లో అంటే కరణం బాగుంటే మనం చూసుకోవాల్సిన పనే లేదు. అచ్చా. కరణం బాగుంటే దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇంకా బాగా సక్సెస్ అవ్వాలి అంటే దాన్ని చూసుకొని దాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి, పెంచుకోవాలి. ఇంకా ఓహో. కారణం బాగా లేకపోతే మీ ఇన్ఫోసిస్ కాదు కదా, మీరు ఏది పెట్టినా అది మషి అయిపోతుంది. సో పార్ట్నర్షిప్ కూడా మీకు 7వ స్థానం బాగుండాలి. ఓకే. మీ 7వ స్థానము గురు చూపుతో ఉంటే మీకు పార్ట్నర్షిప్ బిజినెస్ బాగా కలిసి వస్తుంది. మీ 7వ స్థానం దెబ్బతిన్నదో, లేదో చెడు దుష్టగ్రహాలు చూపు పడిందో, లేదు మీకు అవయోగ నక్షత్రంలో కూర్చున్నదో, లేదు ముడక నక్షత్రంలో కూర్చుందో, లేదు వైనాశిక నక్షత్రంలో కూర్చుందో, మీకు పార్ట్నర్షిప్ మిమ్మల్ని యామార్చేస్తారు. మొత్తం పార్ట్నర్షిప్లో లాస్ అయిపోతారు. వెళ్ళకూడదు. ఓకే. ఇప్పుడు ఇవాళ రేపులో చాలా మందిలు నన్ను ముంచేశారండి, పార్ట్నర్షిప్ చేశాను. అవును. దానికి అన్నిటికీ ఇవే కారణము. ఓకే ఓకే ఓకే. మనల్ని యామార్చేవాడు కూడా మనకి 3, 5, 7 ఈ నక్షత్రాల్లో కలిగిన వాడే మనల్ని యామారుస్తాడు. ఓకే. ఈ నక్షత్రంలో ఉన్నవాడే మనల్ని వెన్నుపోటు పొడుస్తాడు. 2, 4, 6, 8, 9 వీళ్ళందరూ మనకి ఫేవరబుల్ నక్షత్రాలు. వీళ్ళని మీరు ఫ్రెండ్స్ చేసుకోండి, మీకు అన్నీ సక్సెస్సే. మీకు ఎక్కడ కూడా మీరు భయం లేకుండా హాయిగా వెళ్ళి రావచ్చు. ఇవన్నీ సూక్ష్మాలు ఇవన్నీ. సో మనకి ఋషులు మనకి ఇచ్చి వెళ్ళారు, మనం దాన్ని పాటించట్లేదు అంతే. ఇది కనుక కరెక్ట్గా పాటిస్తే పోలీస్ స్టేషన్లో పనులు ఉండవు, కోర్టులో కేసులు ఉండవు, హాస్పిటల్లో జనాలు ఉండరు. నేను చెప్పినది కనుక కరెక్ట్గా కనుక పాటిస్తే ఈ మూడిటికి పని అనేది ఉండదు, మనమే కింగ్. రైట్, సూపర్ సార్. ఇంకొకటి బిజినెస్లో లాస్లు, భయంకరమైన లాస్లు వస్తాయి ఒక్కోసారి. మళ్ళీ స్టార్ట్ చేయాలి, మరి మళ్ళీ బిజినెస్ అంటే బిజినెస్లో దిగాల్సిందే కదా. సో ఎట్లా, ఏ టైంకి మళ్ళీ స్టార్ట్ చేయాలి? సరే, స్టార్ట్ చేసిన సమయం పాడైపోయింది కావచ్చు, బిజినెస్ పాడైంది, ఇప్పుడు రీస్టార్ట్ చేయాలి, ఎట్లా? దానికి ఏమైనా ముహూర్తాలు ఉంటాయా? దానికి రీస్టార్ట్ మీ బలం ఎంత ఉన్నది నేను ఫస్ట్ మీ జాతకాన్ని చూడాలి. మీ 10వ స్థానం ఎలా ఉన్నది. ఓకే. మళ్ళీ మీ D10 చార్ట్ చూడాలి. సో ఇలాగ మనకి D1, D2, D3, D4 అలాగ అన్ని చార్ట్స్ ఉన్నది. మీకు ఒక్కొక్క ఒక వర్గ చక్రం అనేసి అంటాం. అది ఒక్కొక్క వర్గ చక్రానికి మీ పిల్లలు మిమ్మల్ని కాపాడతారా, చూస్తారా, చూడరా. ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ ఆస్తి నా కొడుకుకి అని చెప్పి రాసి ఇచ్చేసి వయసు అయిపోయిన తర్వాత వాడు పిల్లని పెట్టుకొని వెళ్ళిపోతాడు, లాస్ట్కి చూడు. ఇవన్నీ ఈ వర్గ చక్రాల్లో చూసుకొని మనం సేఫ్ జోన్ అవ్వచ్చు. అయ్యి మనం చనిపోయిన తర్వాత నా పిల్లలకేనని మనం వీలునామా పెట్టుకోవచ్చు. సో ఇలాంటి వాటికి ఈ వర్గ చక్రాలు బాగా పనిచేస్తాయి. సో ఈ వర్గ చక్రాలని చూసి ఇతని బలం ఎంత ఉన్నది చూసి ఓకే మంచి ముహూర్తం అనేసి చేసుకోవచ్చు. బలం బాగలేదనుకోండి, ఆ పేరును మార్పిచ్చేసి వాళ్ళ ఇంట్లో ఎవరికి బలం బాగున్నదో ఆ బలంలో చేస్తే మళ్ళీ అది డెవలప్ అయిపోతుంది. సో పడిపోయిన వాడు అంతేనన్నది కాదు, జాతకంలో దేన్నైనా మార్చచ్చు. మన తాంత్రిక శాస్త్రం చెప్తుంది. తాంత్రికం అంటే ఇక్కడ వచ్చి అందరూ అనుకుంటారు మంత్రాలు అనుకుంటారు. మంత్రాలు కాదు, మంత్రాలు వేరు, తంత్రాలు వేరు. తాంత్రిక అంటే ఏంటంటే స్వీట్ రెమెడీ. ఇప్పుడు మనము తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని నార్మల్లోకి వెళ్తే మనకి 24 hours దర్శనం పడుతుంది, ఇది నార్మల్. ఇది తాంత్రిక్ అంటే మనకి 10,500 రూపాయలు కట్టి దర్శనం చేసుకుంటే 2 hours అయిపోతుంది. దీన్నే తాంత్రిక్ అంటాం. ఓకే. దీనిలో బలులు ఇట్లాంటి చాలా ఇన్వాల్వ్ అయి ఉంటాయి కదా తాంత్రిక్లో. ఈ బలీలు అనేవి అవన్నీ మాంత్రికలో ఉంటాయి. మాంత్రికంలోనే ఈ బలీలని, తాంత్రికంలో అవన్నీ ఏవి ఉండవు. సింపుల్ రెమెడీ. మీకు సూర్యుడు బాగలేదా, నేను చెప్పేవి గనక మన వ్యూవర్స్ అందరు గనక పాటిస్తే, చాలా స్పష్టంగా చెప్తున్నారు, చాలా బాగా అర్థమవుతుంది మాకు. పాటిస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్ ఖాళీ అయిపోతుంది.
హాస్పిటల్ ఖాళీ అయిపోతుంది, కోర్టులో జడ్జిలు కేసులు లేకుండా ముచ్చట్లాడుతూ కూర్చొని ఉంటారు. నేను చెప్పింది ఇప్పుడు పాటిస్తే సూర్యుడు తెల్లవారుజామున మీరు 5:30 కల్లా మీరు లెగిసిపోయి స్నానం చేసి సూర్యుడికి వెల్కమ్ చెప్పాలంటే సూర్య తర్పణం ఇవ్వాలి. వావ్. తండ్రి గారికి మీరు కాళ్ళలో పడి నమస్కారం చేసుకోవాలి. తండ్రి గారు లేని వాళ్ళైతే వాళ్ళ పెద్దనాన్నగారు వాళ్ళు కూడా లేరు అంటే మీ తండ్రి గారు పటానికి దండం పెట్టుకోవాలి. ఓకే. మీ సూర్యుడు అంటే టైం. అతను ఎంత వానొచ్చినా పిడుగొచ్చినా ఏదొచ్చినా ఆ టైంకి వస్తాడు, టైంకి వెళ్ళిపోతాడు. అతనికి మాత్రం మిస్ అవ్వడు. అదేలాగా మీ పనిని కూడా మీరు పర్ఫెక్ట్గా చేసుకుంటే మీకు ఆ సూర్య దోషం అన్నదే మీకు అసలు రానిరాదు. దీనికి ఖర్చు ఏముందండి? ₹1 ఖర్చు లేదు. నెక్స్ట్, చంద్రుడు బలం మీకు తక్కువగా ఉన్నది అనుకుందాం. మీరు రోజు మీ తల్లిగారి దగ్గరికి వెళ్ళి మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఆశీర్వాదం తీసుకోవాలి. ఇంతే పరిహారం. మీ తల్లి గారిని హర్ట్ చేయకూడదు, ఆవిడ మంచిగా చూసుకోవాలి. ఆవిడకి ఏది ఉన్నదో ఆవిడది నివర్తి చేయాలి. ఆవిడని అత్యధిగా మంచిగా చూసుకుంటే మీకు చంద్రబలం చాలా పెరిగిపోతుంది. నెక్స్ట్ గుజుడు. మీకు గుజుడు బలం పెరగాలి అనేసి అంటే గుజుడు అంటే సోదరత్వం, మనతో పుట్టిన వాళ్ళు. నెక్స్ట్ పోలీస్, ఆర్మీ, మన తమ్ముళ్ళతోటి మన బంధుత్వం మంచిగా ఉండాలి. 4 మాటలు మంచిగా వాళ్ళతోటి కలయికతోటి మంచిగా 4 మాటలు వాళ్ళతో మాట్లాడాలి. మన వల్ల అయిన సహాయం తమ్ముళ్ళకు కానీ చెల్లెళ్ళకు కానీ చెయ్యాలి. పోలీసులకి సహకరించాలి. పోలీస్ వాళ్ళకి గౌరవ మర్యాదలు ఇవ్వాలి. నువ్వేంటి నేనేంటి అని అనేది చేయకూడదు. మన వల్ల అయిన హెల్ప్ పోలీస్ వాళ్ళకి చెయ్యాలి. ఇది కనుక చేస్తే గుజుడు మీకు బాగా యాక్టివేట్ అయిపోతాడు. ఇప్పుడు దీంట్లో గుజుడికి సింపుల్ పరిహారం ఉన్నది. చాలామందిలో మీకు గుజదోషం ఉన్నది, నువ్వు వచ్చి 1,00,000 సార్లు జపం చేసుకోవాలి. దానికి మినిమం వాళ్ళ స్థాయిని బట్టి 50,000, ₹1,00,000, 2,00,000, 3,00,000 తీసుకుంటున్నారు. దీనికి సింపుల్ పరిహారం ఏమీ లేదు. మీరు వెళ్ళి రక్తదానం చేయండి. రక్తదానం అంతే, మీ గుజదోషం పోతుంది. మీకు యాక్సిడెంట్ కాదు. ఎవరెవరికైతే యాక్సిడెంట్ గండం ఉన్నది అనేది ఎవరెవరికైతే శని అనిపిస్తుంది, గుజుడు కనెక్టివిటీ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. వీళ్ళు వెళ్ళి సంవత్సరానికి ఒక్కసారి లేదా 2 సంవత్సరాలు ఒక్కసారి వెళ్ళి రక్తదానాన్ని చేసేస్తే చాలు. అంటే మీ బాడీలో నుంచి బ్లడ్ వెళ్ళిపోతుంది. సో మీకు ఆ దోషం నివర్తి అయిపోతుంది. గుజ దోషం. దీంట్లో మీకు ఖర్చు ఏముందండి? సూపర్. నెక్స్ట్ బుధుడు. ఓకేనండి, కరెక్ట్గా పర్ఫెక్ట్గా చదువుకోవాలి. ఫ్రెండ్స్లతోటి మంచిగా ఉండాలి. వెన్నుపోటు పొడవకూడదు. ఇది మనం కరెక్ట్గా ఫ్రెండ్స్లతోటి, అంటే కొన్ని మందిలు ఉంటారు మన డబ్బులు మనం ఖర్చు పెట్టాం, ఫ్రెండ్స్లతోటి ఖర్చు పెట్టేది ఎట్లా చేసి అదేదో తెలియవేననేసి మనం అనుకుంటాం. మన డబ్బులు పోయే కాడ పోతానే ఉంటుంది, అది రెట్టింపు పోతుంది. అది వాళ్ళు గమనించరు. నాకెందుకు ఇలా ఖర్చు అవుతుంది, నాకెందుకు ఇలా అవుతుంది వాళ్ళు గమనించరు. సో ఇది బుధుడు. ఇక్కడ బుధుడు యాక్టివేట్ అయిపోతున్నాడు. నెక్స్ట్ గురువుని బాగా యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే మీ గురువుల్ని మీరు బాగా గౌరవించాలి. మీకంటే పెద్దవాళ్ళని గౌరవించాలి. అనాథ పిల్లలకి మీ వల్ల అయిన సహాయం, అంటే బుక్స్, స్కేల్స్, పెన్స్ ఏవేవి వాళ్ళకి లేవో చదువుకి మీరు హెల్ప్ చేయాలి. మీకు గురువు అక్కడ యాక్టివేట్ అయిపోతున్నాడు. నెక్స్ట్ శుక్రుడు అంటే ఆడవాళ్ళు, భార్య. సో మీరు ఆడవాళ్ళని ఎప్పుడైనా ఏ మగోడికైనా డబ్బు సంపాదన ఎదగాలంటే ఇంట్లో ఉన్న భార్యని, తల్లిని, ఆడపిల్లల్ని ఏడిపించకూడదు. ఎవడైతే ఆడపిల్లల్ని, తల్లిని, భార్యని ఏడిపిస్తున్నాడో వాడు ఎంత డబ్బు సంపాదించినా వృధా అయిపోతుంది. వాడు రోడ్డుకి వచ్చేస్తాడు గ్యారంటీగా. చాలామంది జీవితాలను నేను చూసి ఉన్నాను. సో ఇలా చేయకుండా ఉండి వాళ్ళతో మంచిగా వాళ్ళని చూసుకుంటేనే చాలు. శుక్రుడు అక్కడ యాక్టివేట్ అయిపోతున్నాడు. సో మీరు ఏ పూజలు చేయాల్సిన పని లేదు. మీ తల్లిని, భార్యని, ఆడపిల్లల్ని. నాకు తెలిసి సార్ ఈ తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు ఖర్చు అవ్వలేకుండా పరిహారాలు చెప్పిన ఒకే ఒక్క దేవుడు. ఎందుకంటే పరిహారాలకి ఈ మధ్య లక్షలు అవుతున్నాయి సార్. లక్షలు అవుతుంది సార్. ఉన్న వాళ్ళు చేసుకుంటారు, లేని వాళ్ళకి ఎలాగా సార్? అప్పులు చేసి సార్ ఉన్నా కూడా చేసుకున్నా కూడా అది పని చేయట్లేదు. నాకు తెలిసిన ఒక ఆవిడ పుస్తల తాడు కుదువ పెట్టి పరిహారం చేయించుకుంది సార్.
షాక్. నేను ఏంటి ఇంత పిచ్చా అని. ఇంతకు మించిన పరాకాష్ట అంటే జనాన్ని ఎట్లా లూటీ చేస్తున్నారు చూడండి కొందరు. చాలా బాధాకరం ఇది. అది తప్పు, అది అలాగ చేయకూడదు. బట్ ఇంకా అది వాళ్ళ పాపం, ఎవరి పాపం వాళ్ళది అనుకోండి. సో నెక్స్ట్ శని. శని బాగలేదనుకోండి, ఈ రోడ్లు కడిగే వాళ్ళు, ఈ డ్రైనేజ్లో పనిచేసే వాళ్ళు, మీ ఇంట్లో పని చేసేవాళ్ళు, మీ దగ్గర పనిచేసే వాళ్ళకి టయానికి మీరు శాలరీ ఇచ్చేసేయాలి. ఓకే. వాళ్ళని ఏడిపించకూడదు. అంటే రేపిస్తా, ఎల్లుండి ఇస్తా, తర్వాత ఇస్తా అని చెప్పి ఏడిపించకూడదు. వాళ్ళని బాధ పెట్టకూడదు. వాళ్ళకి మీ వల్ల అయిన ఇది వాళ్ళకి నువ్వు వాల్యూ చేయాలి. శని మీకు యాక్టివేట్, అసలు మీ జోలికే రాడు శని. సో ఇలాగా ఒక్కొక్క గ్రహాన్ని మనం కనుక యాక్టివేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే లైఫ్లో నేను చెప్పినట్టు పోలీస్ స్టేషన్లో పని ఉండదు, హాస్పిటల్లో జనాలు ఉండరు, కోర్టులలో కేసులు ఉండవు. ఇది కనుక పాటిస్తే ₹1 ఖర్చు లేదు. మీ ఈ 9 గ్రహాలని మీరే యాక్టివేట్ చేసుకోండి. సార్ ఇంకొకటి, ఏదైనా బిజినెస్ ఫెయిల్ అయింది, దాని పేరు మార్చి మళ్ళీ స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుద్దా? సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా. ముహూర్త బలాలను చూసుకోవాలి. ఓకే, ముహూర్త బలం. ఇప్పుడు యాక్చువల్గా మనకి ఉండేది ఏంటంటే 27 నక్షత్రాలే. 28వ నక్షత్రం ఒకటి ఉన్నది, అంటే కృష్ణ పరమాత్ముడు దాన్ని దాచిపెట్టేశాడు. ఓకే. సో దానికి ఏంటంటే చాలా మంది చెడుకి యూజ్ చేసుకుంటున్నారు అని అతను దాన్ని జాసేశాడు. ఓకే. దాన్ని అభిజిత్ ముహూర్తం అనేసి అంటారు. సో ఈ అభిజిత్ ముహూర్తాన్ని కనుక మనం కనుక యూజ్ చేసుకుంటే 100% మీకు సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ పుష్కర నవాంశ ముహూర్తాన్ని చూసుకొని కనుక మీరు కనుక చేస్తే ఏ పనైనా 100% మీకు సక్సెస్ అవుతుంది. ఓటమి అనేది లేదు, 100% మీకు. వండర్ఫుల్. ఇంకొకటి సార్, కలర్స్ అంటే లోగో కలర్స్ని కూడా కంపెనీ భవితాన్ని శాసిస్తాయా? ఖచ్చితంగా. అవునా? ఖచ్చితంగా. ఇప్పుడు మీకు టీవీఎస్ ఛాంప్స్ ఉన్నాయి కదా, దాంట్లో హార్స్ ఇది ఉంటుంది, చూస్తున్నారా? చూసినారా? అతనిది లగ్నము మీన లగ్నం. ఓకే. తన రెండో ఇది మేషం. మేషం అంటే ఏంటండి? గుర్రం. ఓకే అండి, గుర్రం. దానికి అశ్విని అంటే గుర్రం. సో ఆ గుర్రాన్ని బట్టి అతను సింబల్గా యూజ్ చేశాడు, సూపర్గా సక్సెస్ అయ్యాడు. సో ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళ లోగోని యూజ్ చేసుకున్నారు. అలా మనము కూడా మనకి కలిసి వచ్చే నక్షత్రానికి ఒక ఏదైతే వస్తుందో దాన్ని లోగోగా కనుక యూజ్ చేసుకుంటే బాగా మీకు. ఇప్పుడు లైన్ డేట్స్ విన్నారు? సింహం, కడక లగ్నం అతనిది, సింహాన్ని యూజ్ చేసుకున్నాడు. లైన్ డేట్స్ సూపర్గా వచ్చింది. లైన్ డేట్స్ అలాగా. సో అలాగే ఒక్కొక్కటి ఉన్నది చాలా. మనకి తెలియలేదు అంతే. నేను తెలుసుకుంటే సూపర్గా మనకి అన్ని సక్సెస్ మనకి. ఒక్కొక్క లోగోలో కూడా అన్నిట్లోనూ ఆస్ట్రాలజీ ఇమిరి ఉంటుంది. 9 గ్రహాలు దాంట్లో ఉంటాయి. ఈ 9 గ్రహాలు లేనిది మన మానవ జీవితంలో చిన్న ఇంచ్ పాయింట్ కూడా కదలదు. సరే, ఇప్పుడు చాలామంది సరే, ఇప్పుడు మీరు కరుణానాథుడు చెప్పారు, మంత చెప్పారు, ఇవన్నీ చెప్పారు, మాంది. అయితే చాలామంది ఏం చెప్తున్నారు, ఆస్ట్రాలజీ చూసుకోండి, తర్వాత న్యూమరాలజీ చూసుకోండి, ఇట్లా ఒక 3-4 శాస్త్రాలని కలుపుతున్నారు. వాస్తు చూసుకోండి, ఈ 3 కలిస్తేనే మీ ఏదైనా సక్సెస్ అవుతుంది, ఈ 3టిని కలపాల్సిందే అని ఈ మధ్య చాలా బలంగా చెప్తున్నారు చాలామంది. మరి మీరేం చెప్తారు? ఇప్పుడు ఇది కరెక్టే, వాస్తవమైన విషయమే. కాకపోతే మనకి ఈ గ్రహాలు బలంగా ఉన్నదనుకోండి, మనం న్యూమరాలజీకి వెళ్ళాల్సిన పని లేదు. గ్రహాలు బలం తక్కువ ఉన్నప్పుడు మనం ఇంకొక సపోర్ట్ తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెట్లు అక్కడ జారుతూనే అన్నప్పుడు మనకి లిఫ్ట్ తీసుకోవాలి. అంటే అంటే వ్యూవర్స్కి అర్థమయ్యే భాషలో లిఫ్ట్ని తీసుకోవాలి. ఓకే సార్. సో మనకి గ్రహాలు బలం తక్కువ ఉన్నప్పుడు న్యూమరాలజీకి వెళ్ళండి. ఇప్పుడు ఈ వాస్తు దోషం అనేది అది కంపల్సరీ ఉంటుంది. ఆ వాస్తు కనుక లేకపోతే ఎన్ని గ్రహాలు ఉన్నా కూడా అవి పనిచేయాలి, అది మొత్తం స్మాష్ చేసేస్తుంది. అది ఆ వాస్తు దోషం కూడా ఉంటుంది. ఎవరికి వాస్తు దోషం ఉంటుంది? ఎవరికైతే 4గిట్లో మాంది ఉన్నదో వాళ్ళకి వాస్తు లోపం ఉన్న స్థలమే ఆ ఇల్లే దొరుకుతుంది. అందరిని చెక్ చేసుకోమని చెప్పండి, మొత్తం టోటల్ వ్యూవర్స్ని చెక్ చేసుకోండి.
ఎవరికైతే 4 మాంది కూర్చున్నదో వాళ్ళకి వాస్తు ఉన్న ఇల్లే దొరుకుతుంది. వాస్తు బాగుందా బాగలేదు? బాగలేని ఇల్లే దొరుకుతుంది. కరెక్ట్గా వాడికి ఆ వాస్తు డిఫెక్ట్ ఉన్న డిఫాల్ట్ ఉన్న స్థలంలోనే వెళ్ళి ఈ ఇల్లు బాగుంది, ఈ స్థలం బాగుంది, ఇక్కడ మనం బిజినెస్ చేద్దాము, ఈ షాప్ బాగుంది, ఈ అపార్ట్మెంట్ బాగుంది అని కరెక్ట్గా అక్కడ లాక్ చేస్తుంది. సో మాంది చూపు 4 పడినా కూడా వాళ్ళకి కరెక్ట్గా వచ్చి కూర్చుంటుంది. అన్నీ చూసుకొని చేసుకుంటే నేను చెప్పినట్టు నో లాస్, ఓకే. జీవితం మొత్తం హ్యాపీగా. న్యూమరాలజీ సపోర్ట్ ఉన్నా కూడా మాంది సపోర్ట్ లేకపోతే అవుటే. మాంది కంపల్సరీ మనిషి జీవితాన్ని అతలాకుతలం సార్ చేసేస్తుంది. అంటే మీరు ఇప్పుడు కొత్తగా చెప్పారు కాబట్టి ఓకే అనిపిస్తుంది, కానీ ఇన్ని రోజులు ఎవరు చూడలేదు కదా, దాన్ని ఎలా చూడాలి మరి? ఇప్పుడు ప్రతి ఒక్క జాతక చక్రంలోనూ మాంది కంపల్సరీ ఉంటుంది. ఉంటుందా? అంటే ఇది చాలా మందికి ఆస్ట్రాలజర్స్కి తెలియదా, లేదు తెలిసి చెప్పట్లేదా అన్నది తెలిస్తే నాకు వాళ్ళు తెలియదు. దుమ్ములు చెప్తారు వాళ్ళే. సో ఒకరి గురించి మనం తప్పు చెప్పకూడదు. Correct, correct. తెలిసి చెప్పలేదా లేదు తెలియక చెప్పలేదా అని అన్నది మనకి తెలియదు. ఓకే. సో మేము నేర్చుకున్న పద్ధతిలో పద్ధతి మా గురువుగారు మాకు ఎవరు సార్ మీ నేర్పించింది గురువుగారు? ఇవి. అతను పరశురామ వంశావళి నుంచి వచ్చిన అతను మా గురువు గారు. సో ఈ ఒక వ్యూవర్స్కి మీ ఛానల్ ద్వారాగా నా గురుగారిని నేను మీకు పరిచయం చేపిస్తాను. మీకు నేను ఓ మీకు సంతోషం సంతోషం. మీకు ఈ దీంట్లోనే మీకు మా గురుగారిని చూపిస్తాను. సూపర్. అతని దగ్గర నుంచి మేము నేర్చుకున్నది లేదు అన్నమాట. మీ- సో మీ ప్రతి జ్ఞానం ఒక్క మామూలుగా లేదు అసలు. సబ్జెక్టు అలాగే మాకు నేర్పించారన్న అనమాట. సూపర్. సో అందరూ బాగుండాలి. Correct. సో ఇవన్నీ ఇలాగే నా లైఫ్ని మొత్తం మార్చుకున్నా. అంటే ప్రతి ఒక్క ఆస్ట్రాలజర్స్ ఇది తప్పుగా అనుకోవద్దు నేను చెప్పేది. ప్రతి ఒక్క ఆస్ట్రాలజర్ ఇంకొకరికి మనం చెప్పేటప్పుడు మన లైఫ్లో బాగుండాలి. మనం సక్సెస్ అయితేనే మనం సక్సెస్ అయినాకనే ఎదటి వాళ్ళకి మనం చెప్పాలి. చెప్పాలి. ఇప్పుడు చాలా మందిని నేను యూట్యూబ్లో చూస్తున్నా, మీరు ఇది చేయండి మీరు కోటీశ్వరులు అయిపోతారు అని. అంటే సాయంత్రం కల్లా ఫస్ట్ అయిపోతుందా? నువ్వు కోటీశ్వరుడు అయ్యావా అన్నది నువ్వు నాకు చూపించాలి. ఆయన కోటీశ్వరుడే. ఇప్పుడు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు నా లైఫ్ మొత్తం మిరాకిల్ అన్నీ మార్చేసుకున్నాను నేను. ఇప్పుడు నా గురించి తెలిసిన వాళ్ళందరూ ఇప్పుడు ఈ వ్యూవర్స్ చూస్తూ ఉన్నారు. నా గురించి వాళ్ళందరికీ తెలుసు. నేను ఎక్కడి నుంచి వచ్చి జీరోల నుంచి వచ్చి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. నేను పాటించబట్టే ఈరోజు అందరికీ. సో నాలో అందరూ మంచిగా ఉండాలి. సార్ కరణనాథులు ఎంతమంది ఉంటారు? 11 కరణాలు. ఓ 11 కరణాలు. ఓకే. ఈ 11 కరణాలకి కూడా ఒక ఇంట్రెస్టింగ్ అయిన మీకు ఒకటి చెప్తా. అవునా? ఇది యాక్చువల్గా అసలు ఎవరికి తెలియదు. ఈ 11 కరణాలు కూడా ఒక పండులో ఇమిరి ఉంటుంది. బతకాయ. ఈ ఫ్రూట్ని కనుక ఎవరైతే వాళ్ళ కర్ణనాథుడు గుడికి వెళ్ళి దానం చేస్తారో వాళ్ళకి అందరికీ మంచి జరుగుతుంది. దానిలో చూస్తే కరెక్ట్గా 11 బద్దలే ఉంటాయి. నేను ఇప్పుడు మీకు మీ టీవీ ప్రేక్షకులకు అందరికీ నేను మీకు ఇది మీ కొలిగూరు టీవీ ప్రేక్షకులు అందరూ నిజంగా చాలా అదృష్టం చేసుకున్న వాళ్ళు. సో ఇక్కడ చూడండి ఈ ఫ్రూట్ బత్తాయి. దీంట్లో చూడండి 11 కరెక్ట్గా 11 సొలలే ఉంటాయి. అంటే 11 కరణాలు. అంటే ఏ బత్తాయిలో అయినా 11 ఉంటాయి. 11 ఉంటాయి. ఓకేనా సార్? ఈ 11 కరణాలలో 6 శుభకరణాలు, 5 అశుభ కరణాలు. అంటే 5 అశుభ కరణాలు అంటే దానిలో పుట్టిన వాళ్ళందరూ నష్టపోతారని కాదు, దాని అర్థం అది కాదు. అంటే ఆ 5 కరణాలలో అశుభ కరణాలలో శుభకార్యాలు చెయ్యకూడదు అన్నది విధించబడినది. శుభకరణాలు 7 కరణాల్లో మీరు ఏది చేసినా సక్సెస్. 6 కరణాలు. సో దీంట్లో కూడా మీకు ఓపెన్ ఛాలెంజ్. దీంట్లో 6 సొలలు తీయగా ఉంటాయి, 5 సొలలు పుల్లగా ఉంటాయి. ఇది మీరు చెక్ చేసుకోండి. ఇది మనకి భగవంతుడు ఇచ్చిన సృష్టి. ఈ సృష్టిలో ఇంత ఒక సూక్ష్మం ఇమిరి ఉన్నది. ఆ కాలంలో అందుకే అప్పట్లో ఊర్లలో అందరూ పెళ్ళికి ఆడపిల్ల పెళ్ళి చేస్తున్నారంటే ఈ పండు తమలపాకులు అన్నీ పెట్టి అందరికి పంచుతారు, అందరికి ఇస్తారు. ఎందుకు ఇస్తారో తెలుసా అండి? ఈ 11 కరణాలు ఉన్న పండుని ఇచ్చేటప్పుడు ప్రతివాడు వాళ్ళ అమ్మాయి పెళ్ళి చేసేటప్పుడు ఎంతో కొంత అప్పు తీసే చేయాలి. ఎంత పెద్ద కోటీశ్వరుడు వాడు స్థాయికి చేయాల్సిందే.
ఎంతో కొంత మహారాజు అయినా చేయాలి. ఒక్క రూపాయి అయినా అప్పు చేయాల్సిందే. 100%. ఇది అందరికీ పెళ్ళికి ఇప్పుడు మన అందరం రిటర్న్ గిఫ్ట్ అని ఏదేదేదేదో ఇస్తున్నాం. అంటే మన సాంప్రదాయం చెడిపోయింది, మొత్తం నాశనం అయిపోయింది, మంట కలిసిపోయింది. సో అందరి లైఫ్లు చాలా ప్రమాదకరంలో, డేంజర్ జోన్లో ఉన్నది. అంతే కదా. ఇవాళ రేపట్లో 100 కుటుంబాలలో ఒక కుటుంబమే బాగుంది, మిగతా 99 కుటుంబాలు చాలా కష్టాల్లో ఉన్నారు. కారణం ఇలాంటివన్నీ తెలిసి చెయ్యక, మర్చిపోయి మన సాంప్రదాయాన్ని, ఈ పండుని పెళ్ళిళ్ళు అందరికీ కనుక దానం ఇస్తే, ఎవరైతే అప్పు చేశారో పెళ్లి కూతురు తండ్రికి, వాళ్ళకి అప్పు చేసిన డబ్బుని సమకూర్చిస్తుంది. అంటే బిజినెస్ పరంగాను లేదా వేరే పరంగాను వాళ్ళకి కలిసి వచ్చేటట్టు చేస్తుంది. ఆటోమేటిక్గా వాళ్ళు తీసుకున్న 5 లక్షలు, 1,00,000 రూపాయలు, 10 లక్షలు తీసుకొని పెళ్లి చేస్తారు. తర్వాత కట్టేసుకోవచ్చు. అమ్మాయికి, ఆడపిల్లకి వయసు అయిపోతుంది, పెళ్లి చేయాలి అని. సో ఆ డబ్బుని ఇది దానం చేసేటప్పుడు ఇదే ఎందుకు దానం చేయాలి, దీనికి కారణం కూడా ఉన్నది. 11 సొలలు, 11 కరణాలు, 11 దేవతలు దీంట్లో ఉన్నారు. సో ఈ పండుని ఎవరైతే దానం చేస్తున్నారో వాళ్ళకి అన్ని శుభమే జరుగుతుంది. ఓపెన్ ఛాలెంజ్, మీరు ఇక నుంచి మీరు రిటర్న్ గిఫ్ట్ అని ఇచ్చి ఇబ్బందులు ఇరుక్కోబాకండి. స్టేటస్ అని అనుకుంటున్నారు, రేపు నీ స్టేటస్ నీ రోడ్డు మీదకి వెళ్ళి కూర్చోబెడుతుంది. సార్ అవసరమైతే రిటర్న్ గిఫ్ట్ తో పాటు ఇది కూడా ఇద్దాం, ఇది కూడా ఇవ్వండి. నష్టమే ఉంది, ఇంకా నష్టం ఏం లేదు, ఇది ఇవ్వండి. అన్ని దీంట్లోనూ తమలపాకు, వక్క, ఇంకా అట్లాంటివి ఏమైనా ఉంటాయి. మామూలుగా తమలపాకు ఒక్క ఇవ్వాలి, అది సాంప్రదాయం. అది దీంతో పాటు ఇస్తే ఇది చేసుకోవచ్చు. ఓకే సార్, మీరు ఇది చెక్ చేసుకోండి, ఎన్ని ఉన్నాయి చెక్ చేసుకోండి. ఇది దీనిలో ఇదిగోండి, స్కెచ్ పెన్తో కరెక్ట్గా పెట్టాం. కరెక్ట్గా 11 డాట్స్, 11 సొలలు, 11 కరణాలు. దీన్ని మీరు తిని చూసి చెప్పాలి. దీంట్లో 6 తీయగా ఉంటాయి, మిగతా 5 పుల్లగా ఉంటాయి. ఇదే ఒక దేవుడు, ఒక విచిత్రం. ఒకటే పండులో విభజన అనేది నిజంగా. దీన్ని కనుక తెలుసుకుంటే మన లైఫ్ సింపుల్, సూపర్గా మనం బ్రతికిపోవచ్చు. అద్భుతాలు. ఇవాళ అన్ని సర్ప్రైజ్లు ఇచ్చారు మాకు. అద్భుతంగా ఉంది ఎపిసోడ్. నిజంగా మా ప్రేక్షకులు అదృష్టం చేసుకున్నట్టే. నిజంగా నేను కొత్త విషయాలు తెలుసుకున్నారు. సో మరొక ఎపిసోడ్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం గురుగారు. థ్యాంక్ యూ సో మచ్ స్టూడియోకి వచ్చినందుకు. చాలా గ్యాప్ ఇచ్చారు, ఇక్కడ నుంచి ఇవ్వకండి. ప్రేక్షకులు మమ్మల్ని తిడుతున్నారు, ఎక్కడ పోయారు ఈయన అని. నా కేసులో నేను అడ్వకేట్, నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్, చాలా కేసెస్. కానీ మీరు జ్యోతిష్యుడై తప్పు చేశారు. జ్యోతిష్యుడు అవ్వడం వల్ల నేను యాక్చువల్గా ఇది ఎందుకు నేను చెప్పడానికి మీడియా త్రూగా ఎందుకు మీ ప్రేక్షకులకు అందరికీ చెప్పడానికి వచ్చానంటే, చాలా మందిలో కళ్ళెదురులో కష్టపడుతున్నారు, నాశనం అయిపోతున్నారు. అందరూ బాగుండాలి అన్న ఒక మంచి దీంతో ఇది కాదు, ఇది మీరు ఇలా లక్షలు ఖర్చు చేసుకుంటున్నారు, కాదు ఈ ₹1 ఖర్చుతోటి మీకు ఇలా చేసుకోండి. మీరు లాయర్గా కూడా 100% సక్సెస్ రేట్ అంట. ఇది రీజన్ ఏంటి సార్? ఇదేనా? దీనికి రీజన్ ఏంటినంటే, మనము యాక్చువల్లీ సీక్రెట్, ఇది చెప్పకూడదు, అయినా చెప్తున్నా. అందరు లాయర్స్కి అందరికీ చాలా ఇంపార్టెంట్ కేసులు, అందరికీ కేసు ఫైల్ చేసేది కూడా ఒక కారణం అనేది ఉన్నది. ఈ 11 కరణాలు ఋషులు ఎందుకు సృష్టించారండి? ఒక్కొక్క పని ఒక్కొక్క కరణంలో చేయాలి. మీరు బోర్ వేయాలి అంటే కౌలవ కరణంలో చేయాలి, మీరు గోల్డ్ కొనాలి, మీరు బట్టలు కొనాలంటే తైతుల కరణంలో చేయాలి, మీరు నామినేషన్ వేయాలి అంటే కరసే కరణంలో చేయాలి. మోడీ గారు ఎప్పుడు కరసే కరణంలో చేస్తారు, చెక్ చేసుకోండి, ఓపెన్ ఛాలెంజ్. కరసే కరణంలోనే అతను నామినేషన్ ఇస్తాడు, 100% విజయం. బోర్ వేయాలంటే కౌలవ కరణం, మీరు బిల్డింగ్ మీకు బేస్మెంట్ తవ్వాలి అనేసి అంటే కౌలవ కరణం, మీరు వ్యవసాయం చేయాలి కౌలవ కరణం, కేసు ఫైల్ చేయాలి, ఓకేనండి. సో దీనికి కూడా కారణం ఉన్నది. సో అన్ని దీంట్లో చెప్పకూడదు. అదే అండి, చాలు సార్. మీకు కావాలి అంటే మీరు నాకు కాల్ చేయండి, నా దగ్గరికి రాండి, నేను మీకు ఎప్పుడు ఫైల్ చేయాలని అన్నది నేను మీకు చెప్తాను. ఆల్రెడీ ప్రేక్షకులు ఇరగబడుతున్నారు మీ దానికోసం, అందుకే మమ్మల్ని చంపుతున్నారు ఎక్కడ గురుగారు అని. సో వచ్చారు, థ్యాంక్ యూ. అండ్ ఎవ్రీ మంత్ అట్లీస్ట్ ఒక 1-2 టైమ్స్ వస్తే ఇంకా మా ప్రేక్షకులకు కొంచెం మంచి చేసిన వాళ్ళు అవుతారు, అంటే మీరు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా దుర్గాప్రసాద్ గారితో ఇవాళ మన బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.